ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైఎస్ఆర్సీపీ మళ్లీ ఘన విజయం సాధిస్తుందని ఇండియా టుడే సీ ఓటర్ సర్వే ఇప్పటికే తేల్చి చెప్పింది. టైమ్స్ నౌ సర్వేలో కూడా ఇంచుమించు ఇవే ఫలితాలు వచ్చాయి. సార్వత్రిక ఎన్నికలు జరిగి 40 నెలలు పూర్తవుతున్నప్పటికీ వైఎస్ఆర్సీపీ హవా ఏమాత్రం తగ్గలేదని స్పష్టం చేస్తూ ఉన్నాయి ఈ సర్వేలు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రజాదరణ రోజురోజుకు పెరుగుతోందని ఏకంగా 57% మంది ప్రజలు ముఖ్యమంత్రిగా వైఎస్ జగనే కావాలని బలంగా కోరుకుంటున్నట్లుగా తేల్చాయి ఈ సర్వేలు. ఈ సర్వేలు చూసిన తర్వాత వైసీపీ నాయకులు మళ్ళీ జగనే సీఎం అనే ధీమాలో ఉంటే ప్రతిపక్షాలు మాత్రం దీన్ని కొట్టిపారేస్తూ ఉన్నాయి. ఎంతవరకు ఇండియా టుడే సీ ఓటర్ సర్వే అలాగే టైమ్స్ నౌ సర్వేలను మనం ప్రామాణికంగా తీసుకోవచ్చు. ఈ సర్వేలు నిజమైతే 2024 ఎన్నికల వరకు వైసీపీ ఈ హవాను కొనసాగిస్తుందా? ఒకవేళ పొత్తులుంటే ఫలితాలు తారుమారు అయ్యే అవకాశం ఉందా? పొత్తులుంటాయా ఉండవా అనే అంశంపై ఇంకా టీడీపీ జనసేన పార్టీలు ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోయినా ఏపీ నుంచి జనసేనకు స్వతంత్రం ఎప్పుడంటూ అమర్నాథ్ ప్రశ్నిస్తే పవన్ పొలిటికల్ మెటీరియల్ కాదు ప్యాకేజీ మెటీరియల్ అంటూ దాడిశెట్టి రాజా ఎద్దేవా చేస్తున్నారు. కాటన్ దుస్తుల ఛాలెంజ్లు ఆపి 175 స్థానాల్లో పోటీ చేస్తున్నారా అంటూ అంబటి రాంబాబు ప్రశ్నిస్తూ ఒక ట్వీట్ చేశారు. మంత్రి అంబటి ట్వీట్కు తనదైన స్టైల్లో కౌంటర్ ఇచ్చారు మెగా బ్రదర్ నాగబాబు. ఎన్నిసార్లు అడుగుతావయ్యా బాబు ఓ రాంబాబు అంటూ సెటైరిక్గా రీట్వీట్ చేశారు. ఒకవైపు సర్వేల ఫలితాలు వైసీపీకి అనుకూలంగా ఉన్నప్పటికీ ఎందుకు అధికార పార్టీ నాయకులు పొత్తుల అంశాన్ని గుచ్చి ప్రశ్నిస్తున్నారు? ఇలా జనసేనను కార్నర్ చేయడంలో అధికార పార్టీ వ్యూహం ఏంటి అనే అంశాలపై ఇవాల్టి బిగ్ డిస్కషన్లో చర్చిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసన మండలి సభ్యులు గోవిందరెడ్డి గారు, ఆంజనేయ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి ఉప్పలపాటి శ్రీనివాస్ చౌదరి గారు, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి. మరి కాసేపట్లో జనసేన నాయకులు సందీప్ పంచకర్ల కూడా ఈ బిగ్ డిస్కషన్లో మనతో జాయిన్ అవుతారు. గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు 99 టీవీ. ఆంజనేయ రెడ్డి గారు, ఇండియా టుడే సీ ఓటర్ సర్వే అది బీజేపీకి అనుకూలంగా మోదీ నెక్స్ట్ ప్రధాని కాబోతున్నారు, హ్యాట్రిక్ కొట్టబోతున్నారు అంటూ ఒక సర్వే వచ్చింది. ఇక్కడ చూసుకుంటే కనుక జగన్మోహన్ రెడ్డికి రోజుకు ప్రజాదరణ పెరుగుతోంది. అది 2024లో కూడా ఆయన ముఖ్యమంత్రి అవడానికి దోహదపడుతుంది అంటూ ఇండియా టుడే సీ ఓటర్ సర్వే. తాజాగా నిన్న విడుదలైన టైమ్స్ నౌ సర్వే కూడా ఇదే ఫలితాలు ఇంచుమించుగా. అంటే అక్కడ మోదీ, ఇక్కడ జగన్. సో మీరు చెప్తున్నారు ఓకే మోదీ పీఎం అవుతారు, హ్యాట్రిక్ కొడతారు, మళ్ళీ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుందంటే మీరు వెల్కమ్ చేయొచ్చు. కానీ మీరు 2024లో ఆంధ్రప్రదేశ్లో కూడా సత్తా చాటుతామని మీరు చెప్తున్నారు కదా. సో దానికి భిన్నంగా ఉంది ఈ సర్వే చూసుకుంటే. ఏం చెప్తారు ఆంజనేయ రెడ్డి గారు? రవిశంకర్ గారు, ఈ ఎన్నికల సర్వేలు లేదా ఒపీనియన్ పోల్స్ ఇది మనం అనేక సందర్భాల్లో చూసాం. అనేక సందర్భాల్లో కొన్ని నిజాలు ఉన్నాయి, కొన్ని అబద్ధమైన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ యొక్క సర్వేలకి చాలా చరిత్ర ఉంది. 1874 నుంచి సర్వేలు జరుపుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా అమెరికాలో ప్రారంభమైంది. మేము నమ్ముతాం ఒరిజినల్ పోల్స్ టోటల్ గా ఒపీనియన్ పోల్స్ కంటే అనుకూలంగా ఉంటుందని మేము అనుకుంటున్నాం. కొంతమంది ఎగ్జిట్ పోల్స్ అంటారు. ఎగ్జిట్ పోల్స్ కాదు, ఎగ్జాక్ట్ పోల్స్ మీద మాకు పూర్తి విశ్వాసం ఉంది. ఖచ్చితంగా ఎగ్జాక్ట్ పోల్స్ లో కూడా మేము మీరు ఊహించిన దానికంటే ఫ్లయింగ్ కలర్స్ తో మేము విజయం సాధిస్తాం. సార్ ఈ సర్వేలకు విశ్వసనీయత ఎంత ఉంది అనేది ఒకసారి చెప్పండి సార్. నేనేమంటున్నా అంటే కొన్ని సమయాల్లో రాజకీయ ప్రేరేపిత సర్వేలు జరుగుతాయి. ఉదాహరణకి నేను ఇండియా టుడే ఒక 3-4 నెలల జరిగిన సర్వేలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క గ్రాఫ్ వారి యొక్క పలుకుబడి 40% పెరిగిందని చెప్పింది. మీకు గుర్తు తగ్గింది అని చెప్పారు. లాస్ట్ ఇయర్ 1 year బిఫోర్ 40%. సో సడన్ గా ఇప్పుడు 57% పెరిగిపోయింది అన్నారు. కానీ ఆ 40% మధ్య 57% మధ్య ఏ విధమైన మార్పులు వచ్చాయి, ఏ విధమైన ప్రజల్లో ఆలోచన మారింది, లేదా ప్రభుత్వం ఏ విధంగా ఇంకా కొత్త పథకాలు ఏమైనా తెచ్చి ప్రజల విశ్వాసం చూరగొనింది అది మనం చూడాల్సి. అందువల్ల ఒక్కసారి 40% నుంచి 57% ఏ విధంగా పెరిగిందో అర్థం కాదు. ఒకటి ఉండదు. మీరు ఓపెనింగ్ రిమార్క్స్ లో మీరేమన్నారు రవిశంకర్ గారు? వైసీపీ హవా ఏమాత్రం తగ్గలేదన్నారు కదా, అవునా? అదేనా? ఆ సర్వేల ప్రకారమే నేను మాట్లాడుతున్నాను. ఆ సర్వేల ప్రకారమే 17-18 వస్తే మరి 23 నుంచి హవా తగ్గినట్టే కదా. 23 నుంచి తగ్గిపోయి వాళ్ళు ఏం చెప్తున్నారు? 25కి 25, 175కి 75 గెలుస్తా ఉన్నారు. సో 23 నుంచి
వాళ్ళు 22 నుంచి 18కి ఇంకా 2 సంవత్సరాలు ఎన్నికలు ఉన్నారు. అది ఏ స్థాయికి పోతుందో మనం చూద్దాం. కానీ కేంద్రంలో నరేంద్ర మోడీ గారి యొక్క ఇదేమైంది ఎక్కడ చేస్తున్నారు. కాబట్టి మనం అధికార పార్టీ యొక్క ప్రభావం క్షీణిస్తుంది, అందులో ఎటువంటి అనుమానం లేదు. ఈ ఒకసారి ఈ ప్రభావం క్షీణించడం ప్రారంభమైన తర్వాత ఈ అధికార పార్టీ ఇప్పుడుండే అధికార పార్టీ ఓడిపోతుంది. ఎందుకంటే ఈ ట్రెండ్ చూసినప్పుడు ఇప్పుడు 18కో 17కో లోక్సభ సీట్లకు వచ్చాయి. భవిష్యత్తు ఏం చేస్తుందో చూడాలి. ఒకటి రెండోది, మీరు జనసేన బీజేపీ విషయం కూడా ప్రస్తావించారు. మేము భారతీయ జనతా పార్టీ నో డౌట్ మేము బలహీనంగా ఉన్నాం, అందులో ఎటువంటి అనుమానం లేదు. అసెంబ్లీలో మాకు ప్రాతినిధ్యం లేదు, లోక్సభలో మాకు ప్రాతినిధ్యం లేదు, కౌన్సిల్లో మాకు ఒక ఇద్దరు ఉన్నారు ఎమ్మెల్సీలుగా. కానీ మేము గతంలో బలహీనంగా ఉన్నాం, ఇప్పుడు వర్తమానంలో మేము బలంగా ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాము. భవిష్యత్తు మాకు అనుకూలంగా ఉంటుందని మేము విశ్వసిస్తున్నాము. మేము ప్రజల్లోకి వెళుతున్నాము. మా మీద జరిగే దుష్ప్రచారం ఏదైతే ఉందో, మా మీద చేస్తున్న దుష్ప్రచారం ఏదైతే ఉందో దాన్ని తిప్పుకొట్టి ప్రజల్లోకి వెళ్ళి జనసేన బీజేపీ ఖచ్చితంగా ప్రజల విశ్వాసాన్ని చూరగుంటుంది. ఆ దిశగా మేము ప్రయత్నాలు చేస్తున్నాం. ఒకటి, ప్రభుత్వం యొక్క రాష్ట్ర ప్రభుత్వం యొక్క గ్రాఫ్ పడిపోతుంది, ప్రభుత్వం మీద విశ్వసనీయత తగ్గుతుంది. దానికి అనేక కారణాలు మనం అనేక సందర్భాల్లో చర్చించుకున్నాం. 2024 ఎన్నికల్లో ఈ పార్టీ ఈ ప్రభుత్వం ఇంటికి పోవడం ఖాయం. రైట్ సార్. అంటే అక్కడ కేంద్రంలో అయితే విశ్వసనీయత పెరుగుతోంది, మోదీ గారికి బీజేపీకి సీట్లు పెరుగుతాయి అని మీరు చెప్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేకత అనేది యాంటీ ఇన్కంబెన్సీ అనేది ఎక్కడైనా కామన్ సార్, కానీ అక్కడ పెరుగుతోంది ఇక్కడ తగ్గుతున్నాయని మీరు చెప్తున్నారు. అంటే ఈ సర్వేని అక్కడ మీరు వెల్కమ్ చేస్తున్నారు, ఇక్కడ అపోజ్ చేస్తున్నారు మీరు. అంటే మీకు అక్కడ అనుకూలంగా ఉంది కాబట్టి దాన్ని మీకు అనుగుణంగా అన్వయించుకుంటున్నారు మీరు. నేను సర్వే వాట్ ఈస్ ద ఇండికేషన్ ఆఫ్ సర్వే అనేది అధికార పార్టీ రాష్ట్రంలో ఉండే అధికార పార్టీ యొక్క ప్రభావం తగ్గుతుంది. ఎందుకంటే 25 ఇస్తామనే వాళ్ళు ఇప్పుడు 18లో ఉన్నారు, మొన్న 23 గెలిచారు. కాబట్టి ఇంకా రాబోయే 2 రోజుల్లో ఏం జరుగుతుందో మనం చూడాల్సింది. కానీ అదే ఒపీనియన్ పోల్స్ కేంద్రంలో నరేంద్ర మోడీ గారి పట్ల ఇంకా సీట్లు ఒక చిన్న స్పార్క్. మిస్టర్ రవిశంకర్, యు ఆర్ ఏ సీనియర్ మీడియా పర్సనాలిటీ, మీకు తెలియని విషయం, ఒక చిన్న స్పార్క్ పెద్ద దావానలం అయిపోతుంది, దావానలంగా మారిపోతుంది. కాబట్టి ఒక చిన్న రాజకీయ సంఘటన ఏదైనా అది మొత్తం రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చే అవకాశం ఉంది. కాబట్టి ఏమైనా జరగచ్చు. మేము ఖచ్చితంగా ప్రతిపక్ష పార్టీలు ఈ యొక్క అధికార పార్టీని దించడం. అదే సార్, మీరు చెప్తున్న చిన్న స్పార్క్ నితీష్ కుమారే అవ్వచ్చు, ఆంధ్రప్రదేశ్ లో పొత్తుల అంశమే అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు ఆ చిన్న స్పార్క్. నితీష్ కుమార్ గారు ఇప్పుడు కొత్త విషయం కాదు. ఆయన పల్టీ వాళ్ళ ఇప్పుడు మాట్లాడు. ఆయన గతంలో పల్టీ చేశాడు 15లో. 2019 మేము గెలిచాం కదా, మళ్ళీ 17లో మా దగ్గరకు వచ్చాడు. మా వల్ల ఆయన 16 లోక్సభ సీట్లు గెలిచాడు. కాబట్టి ఈ పల్టీ రాముల్ని మేము లెక్క చేయము. ప్రజలు గమనిస్తున్నారు, ఆయన అవకాశవాదాన్ని గమనిస్తున్నారు. నితీష్ కుమార్లు ఇంకే కుమార్లు ఏమీ చేసే పరిస్థితి లేదు. దేశ ప్రజలు నరేంద్ర మోడీ గారి నిజాయితీ పట్ల, వారి వ్యక్తిత్వం పట్ల, వారి త్యాగశీలత పట్ల, వారి యొక్క చేసే కార్యక్రమాల పట్ల, వారి దేశం కోసం చేస్తున్న సేవల పట్ల పూర్తి విశ్వాసం ఉంది దేశ ప్రజలకు. అందువల్ల ప్రతి ఒపీనియన్ పోల్ లో కూడా నరేంద్ర మోడీ గారి యొక్క గ్రాఫ్ పెరుగుతుంది, మళ్ళీ అధికారాలకు వస్తుందని అన్ని ఒపీనియన్ పోల్. రైట్ సార్, అది మీ ఒపీనియన్ సార్, అది బీజేపీ వాళ్ళ ఒపీనియన్. ఎవరి ఒపీనియన్స్ వాళ్ళకు ఉంటాయి కదా సార్. అందరి అభిప్రాయాలను మనం గౌరవించాలి, అందరి అభిప్రాయాలను కూడా మనం తీసుకోవాలి. రైట్ సార్, గోవిందరెడ్డి గారు మాట్లాడతారు. గోవిందరెడ్డి గారు, టైమ్స్ నౌ రీసెంట్గా నిన్న రిలీజ్ చేసిన దానిలో 17 to 23 మొన్న ఒక 4 days అయిందనుకుంటా, ఇండియా టుడే సీ ఓటర్ సర్వే. అది కూడా ఇంచుమించు 18 మీ పార్టీకి అండ్ టీడీపీకి ఒక 7 వస్తాయి ఎంపీ సీట్లు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరుగుతాయని చెప్పి 40 నెలలు పూర్తయింది, ఇంకా 20 నెలలు ఉంది. చాలా ఎక్కువ టైం ఉన్నట్టే. ఎందుకంటే కొన్ని ఇప్పుడు ఆర్క్ అని చెప్పి ఆ ఆర్క్ ఏదో రూపంలో ఏదో పార్టీకి అనుకూలంగా మారచ్చు, ఏదో పార్టీకి విఘాతంగా కూడా పరిణమించే అవకాశం ఉంది. కాబట్టి ఈ సర్వేల్ని మనం ఎంతవరకు ప్రామాణికంగా తీసుకోవచ్చు అని ఈ సంస్థలు చేసే ఈ సర్వేల విశ్వసనీయత ఎంతవరకు ఉంది? గోవిందరెడ్డి గారు, ద్వంద్వ వైఖరి అంటే మా పార్టీకి అనుకూలం వస్తే ఇది చాలా బాగుంది ఈ సర్వే. ఇంకొక పొలిటికల్ పార్టీకి ఏదైనా అనుకూలం వస్తే అభ్యర్థి అది ఏమీ లేదు అనేటువంటిది.
దీన్నే మనం ఈ డికోటమీ ద్వంద్వ వైఖరి అనేటువంటి మాట మాట్లాడుతూ ఉంటాము. ఓకే. ఆయన మళ్ళీ స్పార్క్ అన్నారు. ఆయన మళ్ళీ మాకు బీజేపీకి స్పార్క్ వర్తించదండి, ఇది అన్ని మిగతా పొలిటికల్ పార్టీకి వర్తిస్తుంది. ఆయన బీహార్ ఆయన కానీ, ఇంకొక ఆయన మహారాష్ట్ర ఆయన కానీ, లేకపోతే తెలంగాణ ముఖ్యమంత్రులు కానీ వాళ్ళు ఏమి చేయలేరు అనేటువంటిది వాళ్ళ యొక్క వైఖరికి బీజేపీ ఆంధ్రప్రదేశ్ లో ఏదో ఉనికిని కాపాడుకుంటున్నారు. అంటే ఉనికి అంటే ఉనికి కూడా లేదు, ఎక్కడ కూడా వాళ్ళకి పార్లమెంట్ లో లేదు, అసెంబ్లీలో లేదు, అది కూడా ఆ కౌన్సిల్ లో కూడా చెప్పారు కదా. అదే చెప్తున్నారు సార్, ఆంజనేయ రెడ్డి గారే చాలా స్పోర్టివ్ గా ఒప్పుకున్నారు సార్, చాలా బలహీనంగా ఉన్నాము అని చెప్పేశారు సార్, మిగిలిన నాయకుల్లా చెప్పలేదు సార్. బలహీనంగా రైట్ సార్, అదే బలహీనంగా ఉంది, బలహీనంగా కూడా ఉండబోతుంది ఆ పార్టీకి. ఆ పార్టీలో ఒక క్లారిటీ లేదు. నేను సార్ మనము ఈ రోజుకి ఈ రోజు జరిగితే ఈ విధంగా ఉంటుంది అనేటువంటిది ఒక ఇండికేషన్. ఇది కరెక్ట్ గా ఇప్పుడు జరుగుతాయి అనేటువంటిది. బట్ ఇది ఏంటంటే ఒక నేషనల్ టీవీ ఛానల్స్, ఈ టైమ్స్ నౌ కానీ, ఇండియా టుడే వాళ్ళ పోల్స్ కానీ, కొంచెం విశ్వసనీయత ఉండేటువంటి ఆంగ్ల మాధ్యమాల్లో వచ్చినటువంటి సర్వేలు, ఇదేదో మా పొలిటికల్ పార్టీ కానీ లేకంటే ఇంకొక తెలుగుదేశం పొలిటికల్ పార్టీకి సంబంధించిన ఛానల్స్ కానీ, లేకపోతే బీజేపీకి దగ్గరగా ఉండేటువంటి వాళ్ళు కానీ ఇచ్చేసినటువంటి ఇది ఈ పోల్ రిజల్ట్ కాదు ఇది. సో మనం ఒక ఇట్ ఇండికేట్స్ ఈ రోజు అనేటువంటి దాంట్లోనే ఏ విధంగా ఉంది అనేటువంటి విషయాల్లో మనం ముందుకు వెళ్తూ ఉన్నాం. కేంద్రంలో కూడా ప్రధాన కారణము లక్షణాల మీద నమ్మకం లేనటువంటి వ్యవహారం. మిగతా వాళ్ళందరూ కూడా రీజనల్ పొలిటికల్ పార్టీస్. ఈయన తర్వాత రాహుల్ గాంధీ గారి తర్వాత ఉన్నటువంటి మిగతా ముగ్గురు పేర్లు కూడా చెప్పినారు. ఇది యూపీ చీఫ్ మినిస్టర్ ఆయన కానీ, అదేవిధంగా మరి వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్ గారు కానీ, ఇంకొకరి పేరు కూడా వారు ప్రస్తావించడం జరిగింది. అంటే వాళ్ళ శాతాలు చాలా తక్కువగా ఉన్నాయి, ఈయనకు ఉండేటువంటి పాపులారిటీ. అంటే నేను ఏమంటానంటే ఏ నాయకుడికి కూడా ఈ నాయకత్వంలో ఈ రాష్ట్రాన్ని కానీ ఈ దేశాన్ని కానీ ముందుకు తీసుకుపోగలిగేటువంటి ఒక నమ్మకం ప్రజలకు ఉండాలి. సో ఆంధ్రప్రదేశ్ లో అదే జరుగుతా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు మా ప్రజల కోసం పనిచేస్తున్నారు అనేటువంటి ఒక విశ్వసనీయత, ఒక నమ్మకం, ఒక అభిమానం అవన్నీ పొట్ట వచ్చినట్టుగా కనపడతా ఉంది. అది ప్రతిపక్షాలు మీద ఆ యొక్క నమ్మకం ఈనాడు లేనటువంటి ప్రధాన కారణం. అది ఒకటి. మేము చేస్తున్నటువంటి ఏ స్కీమ్లు కూడా ఒకటి పరిపాలన, అదేవిధంగా సంక్షేమంలో మేము ఏ విధంగా పరిపాలిస్తున్నాం అనేటువంటి దాని మీద అసంచలమైనటువంటి విశ్వాసము, నమ్మకము ప్రజలకు ఉంది. కాబట్టి ఈ సర్వేలో భారతదేశంలో కూడా ఇప్పుడు ముఖ్యమంత్రి స్థానంలో ఆయన 1వ స్థానంలో వచ్చారు, కొన్నిసార్లు 2వ స్థానంలో వచ్చినారు. ఇప్పుడు ఒక మార్క్ అట్లా 5వ స్థానంలో కూడా ఒక పాపులర్ ముఖ్యమంత్రిగా ఈనాడు ఆయనకు మరి ఆ విధంగా ఆయన ఎన్నుకోబడ్డారు. కాబట్టి ఆ పోల్ రిజల్ట్ మనం దాన్ని గౌరవించాలి. ఆ విధంగానే ముందుకు పోతున్నాం. మేము ఏది ఏమైనప్పటికీ కూడా మరి కంటిన్యూస్ గా ముందుకు ఉంటూ ప్రజలు, అందుకనే ముఖ్యమంత్రి గారు అందరు ఎమ్మెల్యేస్ కూడా ఏదో నేను ఒక్కని చేస్తే సరిపోదు, మీరందరూ కూడా ప్రజల్లోకి వెళ్ళి ఇచ్చేటువంటి పథకాలు. సారీ ఇది మన టైమ్స్ నౌ దాంట్లో 18 నుంచి 23 దాకా అన్నారు మీరు. ఇది 23 వస్తే ఇంకా అంటే అందుకనే మా టార్గెట్ 25కి 25, 175కు 175. వేర్ వి షార్ట్ ఫాల్ ఏ విధంగా ఉంటుంది ఎవరు అనే అంటే, ఎందుకంటే ఒక టార్గెట్ పార్టీలు ఫిక్స్ చేసుకోవాలి, దాని ప్రకారం ముందుకు పోతాం. అదే సార్, చాలా మేము విశ్వసిస్తున్నాం ఈ రిజల్ట్ ను అని మీకు తెలియజేస్తున్నాం. అదే సార్, గోవిందరెడ్డి గారు, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే జరిగేది వాళ్ళు సర్వేల రూపంలో బయట పెట్టారు, అది మీకు అనుకూలంగా ఉంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కానీ చాలా అంశాలు ప్రభావితం చేస్తాయి సార్ ఫలితాలని. ఇంతకుముందు ఆంజనేయ రెడ్డి గారు చెప్పారు చిన్న స్పార్క్ అని చెప్పి, ఆ స్పార్కే
దావాణల వ్యాపించి చాలా ఈ ఫలితాల్లో మార్పులు చేర్పులు చోటు చేసుకునే పరిస్థితి ఉంటుంది సార్. చిన్న ఉదాహరణ చెప్తాం మీకు. 2014 ఎన్నికలకు ముందు ఒక 6 నెలల ముందు వరకు సర్వేల ఫలితాలన్నీ కూడా వైసీపీకి అనుకూలంగా ఉన్నాయి సార్. 6 నెలల ముందు వరకు సర్వేల ఫలితాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. కానీ ఫలితాల్లో ఎటువంటి మార్పులు వచ్చాయో మనం చూసాం. అప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ చిన్న స్పార్క్ ఏంటో మీకు బాగా తెలుసు. ఆ చిన్న స్పార్క్ పవన్ కళ్యాణ్. కాబట్టి పొత్తులు ఉంటాయా పొత్తులు ఉండవా అనే దాని మీద కూడా ఈ ఫలితాలు ఆధారపడి ఉంటాయి సార్. ఖచ్చితంగా ఈ అలయన్స్లు అనేది ఫలితాలని తారుమారు చేసే అవకాశం ఉంది. కాబట్టి పొత్తులు లేకపోతే విడివిడిగా పోటీ చేస్తే ఉన్న ఫలితాలని ఆ సర్వేలు చెప్పాయి. కానీ పొత్తు పెట్టుకుంటే పరిస్థితి తారుమారు అవ్వదా? ఇప్పుడు రవి గారు రాజకీయాల్లో అంటే 2+2 ఎప్పుడు కూడా 4 కాదండి. 2+2 22 కావచ్చు, 2+2 0 కూడా కావచ్చు. ఇట్ ఈస్ నాట్ ఏ మ్యాథమెటిక్స్, ఇట్ ఈస్. ఒకవైపు సర్వేల ఫలితాలు వైసీపీకి అనుకూలంగా ఉన్నాయి, అద్భుతంగా ఉన్నాయని చెప్తున్నారు. మీలాంటి నాయకులు చెప్తున్నారు ఖచ్చితంగా 175కి 175, 25కి 25 క్లీన్ స్వీప్ అని చెప్పి. కానీ పొత్తుల విషయంలో స్పెసిఫిక్గా జనసేన పార్టీని ఎందుకు కార్నర్ చేస్తూ మాట్లాడుతూ ఉన్నారు అంటే, జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంటే వైసీపీకి వచ్చే ఎన్నికల్లో నష్టం ఉంటుందా? ఆ భయంతోనే పదే భుజాలు తడుముకుంటున్నారా అని చెప్పి జనసేన నాయకులు అడుగుతూ ఉన్నారు. మీరు చెప్పారు కదా, ఇప్పుడు అంబటి రాంబాబు ట్వీట్ చేశారు, గుడివాడ అమర్నాథ్ మాట్లాడారు, దాడిశెట్టి రాజా మాట్లాడారు, ఇంకా చాలా మంది నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. మీరు చెప్తున్నారు ఈ మధ్యకాలంలో టీడీపీ నాయకులు విమర్శించడం లేదు, వైసీపీ వాళ్ళనే విమర్శిస్తున్నారని చెప్పేసి. నేను ఇప్పుడు చెప్పిన ఈ 3 మంత్రులు కూడా టీడీపీ నాయకులను పెద్దగా ఫోకస్ చేయట్లేదండి, పవన్ కళ్యాణ్ మీదే ఎక్కువ టార్గెట్ చేస్తూ ఉన్నారు వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక సామాజిక వర్గంలో, ఆయన ఈ మధ్య అంతా కూడా కులాల గురించి మాట్లాడుతున్నారు. రాయలసీమకు వస్తే మీరందరూ కూడా అంటే అన్ని కులాలు, అది రెడ్లు గాని రాజులు గాని అనేక కులాల గురించి, అది చాలా అబరేషన్. నేనేమనుకుంటానంటే ఆయన ఏదైనా కూడా కులాల మీద రాజకీయాలు చేయకుండా ఉంటే బాగుండేది ఒకటి. రెండోది కూడా అంటే చంద్రబాబు గారి విశ్వసనీయత 2014లో కూడా కాపులందరికీ కూడా నేను పెద్ద ఎత్తున మేలు చేస్తాను, వాళ్లకు బీసీ రిజర్వేషన్ కలిగిస్తానన్నటువంటి ఆ పెద్ద మనిషి తర్వాత ఏం చేస్తాడో మనకు తెలిసింది. అందుకనే మేము ఏమంటున్నామంటే ఆ సామాజిక వర్గంలో ఉండే వాళ్ళందరికీ కూడా మీరు ఆయన మోసపూరి మరి పవన్ కళ్యాణ్ గారు ఆయనకు మద్దతు ఇస్తే ఏ విధంగా ఆయన ట్వీట్ చేసినారు. పవన్ కళ్యాణ్ గారిని 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు వాళ్ళ యొక్క పేపర్లు మీకు ఉన్నాయి కదా, ఎల్లో మీడియా, ఆయన కింద వీళ్ళతో మంచిగా మాట్లాడితే ఆయనతో మీద ఒక విధంగా ఉంటుంది, లేకపోతే వాళ్ళ కుటుంబాన్ని కూడా బయటికి బజార్కి వాళ్ళ ఎల్లో మీడియా మీరు చూశారు రవి గారు ఎట్లా ఏ విధంగా మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారి కుటుంబం, వాళ్ళ అన్నదమ్ములను, వాళ్ళ సామాజిక వర్గాన్ని ఏ విధంగా మాట్లాడదు అంటే, వాళ్ళకి అనుకూలంగా ఉంటే ఒక విధంగా ఉంటారు, వాళ్ళకు ప్రతికూలంగా ఉంటే ఒక విధంగా ఉంటారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళను వాడుకొని పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా 5 ఏళ్ళు బిహేవ్ చేసిందో, అందుకనే ఆ సామాజిక వర్గంలో ఉండే నాయకులందరికీ కూడా మీరు మోసపోవద్దు టీడీపీ వాళ్లకు. సరే, ఇంకొక విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ ఎప్పుడు నేను కాపు అని ఎప్పుడు చెప్పుకోలేదండి. కాపులందరూ నాకు ఓట్లేయండి అని కూడా ఆయన ఎప్పుడు అభ్యర్థించలేదు. అందరినీ ఒకే రకంగా చూస్తాను అని చెప్పారు. మీకు గుర్తుండే ఉంటుంది, ఒక సందర్భంలో ఆయన కాకినాడలో అనుకుంటా రెల్లి కులం, నేను రెల్లి కులస్తుణ్ణి అని కూడా చెప్పారు ఆయన. అంటే నేను అవ్వడానికి కాపై ఉండొచ్చు కానీ నేను రెల్లి కులస్తుని అని చెప్పి, అంటే ఆయన కులాల అంటే జనసేన సిద్ధాంతాల్లో ఒకటి ఏంటంటే కుల మతాలకు అతీతమైన రాజకీయాలు చేయడం అనేది జనసేన పార్టీ సిద్ధాంతాల్లో ఒకటండి. అండ్ రీసెంట్గా ఆయన ఐటీ సమావేశంలో కూడా క్లారిటీ ఇచ్చారు సార్. ఒక నిమిషం సార్, ఇక్కడ వైసీపీ నాయకులు కావాలని చెప్పి పవన్ కళ్యాణ్ మీద కాపు నాయకుడు అనే ముద్ర వేయాలని అనుకుంటున్నారు. దయచేసి కుల మతాలకు అతీతమైన రాజకీయం నేను చేస్తాను, నన్ను కాపు నాయకుడిగా మాత్రం చూడొద్దు అని చెబుతూనే నేను ఈసారి ఎవరికి పల్లకీలు మోయడానికి సిద్ధంగా లేను అనే క్లారిటీ కూడా ఇచ్చారు సార్. అది జస్ట్ నిన్నగాక మొన్న ఇచ్చారు క్లారిటీ. అది రవి గారు సార్, మీరు ఒక్క విషయం చెప్తాను సార్, చెప్పండి. ఆయన చాలా చోట్ల కూడా ఆయన ఇండైరెక్ట్ గా వాళ్ళ పార్టీ వాళ్ళతో మాట్లాడుతున్నటువంటి మాట వాస్తవము, వేరే కులాలను రెచ్చగొట్టే మాట ఎక్కడికి పోయిన మాట అక్కడికి వాస్తవము. రెండో విషయం కూడా
నా బద్వేల్ నియోజకవర్గంలో కూడా వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఆ సామాజిక వర్గానికి అంతా కూడా మనందరం కూడా యూనిటీగా ఉండాలి, ఈ పార్టీలో మాకు మీరు సహాయ సహకారాలు చేయాలని చెప్పి కనీసం 50-60 మంది ఆ నాయకులకు ఫోన్లు చేసినటువంటి మళ్ళీ ఏదేమైనా కూడా నా ఉద్దేశం కులాల మీద ఎవరూ రాజకీయాలు చేయకూడదు. ఆయన ఎంతవరకు చేస్తారు, ఎంతవరకు ఇండిపెండెంట్ గా పొలిటికల్ పార్టీని నడిపిస్తారు, అది ఇంకొక పొలిటికల్ పార్టీతో మరి ఏ విధంగా వాళ్లకు వాళ్ళ సామాజిక వర్గాన్ని కానీ మిగతా వాళ్ళని కానీ ఏ విధంగా ఆయన తీసుకెళ్తారు అనేది ఇట్ ఈస్ లెఫ్ట్ టు దెమ్. కానీ ఉన్నటువంటి ఇంపెండింగ్ ఈ ఉన్నటువంటి ఆ సామాజిక వర్గానికి వాళ్ళందరికీ కూడా అయ్యా గతంలో మేము జరగడం లేదు, చంద్రబాబు గారు ఉపయోగించుకొని వాడుకొని వదిలేసేటువంటి రకము, ఈ 40 ఏళ్ల తన రాజకీయ చరిత్రను చూడండి అనేటువంటి మాట మేము చెప్తున్నాం. ఇది చాలా మంది ప్రజలకు సార్ 2019 ఎన్నికల్లో విడిగా పోటీ చేసినప్పటికీ కూడా కాపులు జనసేనకు ఓటేయలేదు సార్, వైసీపీకి ఓటేశారు. ఆ విషయం కూడా మీకు తెలుసు. ఆయన కాపులందరినీ ఓటేయండి, మీరందరూ నాకు సపోర్ట్ చేయండి అని ఎప్పుడు అడగలేదు. ఆ విషయం కూడా మీకు తెలుసు పెద్దలు. ఎందుకు అంటే సార్ దానికి కారణం అంటే ఆయన్ను విశ్వసించలేదు ఆ సామాజిక వర్గం కూడా. ఈయన ఎక్కడ చేసినా కూడా ఇది తెలుగుదేశానికి మేలు జరుగుతుంది అనేటువంటి దాంట్లో ప్రజలు బలంగా మీ మైండ్ గేమ్ బాగా వర్కౌట్ అయింది సార్. అప్పుడు టీడీపీకి బీటెం జనసేన అంటే అది నమ్మేశారు సార్, అది నమ్మేశారు, అది వర్కౌట్ అయింది. మీ మైండ్ గేమ్ వర్కౌట్ అయింది. అవునండి, అది నిజం రవి గారు. కాబట్టి అది వాస్తవాలు కాబట్టి ప్రజలు నమ్ముతారు సార్. ప్రజలను మనం తక్కువ అంచనా వేయొద్దు ఎవరం కూడా. పీపుల్ ఆర్ వైజ్, పీపుల్ ఆర్ యాక్చువల్లీ మనం వాళ్ళ మీద విశ్వసనీయతతోనే ముందుకు పోవాలి తప్ప వాళ్ళు ఏదో మేము చెప్పినట్టుగా ఆట ఆడతారు అంటే పొలిటికల్ పార్టీలు దెబ్బతింటాయి అనేది నా ఆలోచన. రైట్ సార్. ఉప్పలపాటి శ్రీనివాస్ చౌదరి గారు స్పందిస్తారు, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి. శ్రీనివాస్ చౌదరి గారు, మరోసారి మీకు ప్రతికూలమైన ఫలితాలు రాబోతున్నాయి అంటూ 2 సర్వేలు అదే విషయాన్ని చెప్తూ ఉన్నాయి. ఈ సర్వేలను ఎంతవరకు నమ్మొచ్చు శ్రీనివాస్ చౌదరి గారు? సార్ మొదట రవి గారు మీకు 99 టీవీ ప్రేక్షకులకి, బీజేపీ నేత ఆంజనేయ రెడ్డి గారికి, వైసీపీ నేత నారాయణమూర్తి గారికి, జనసేన నేత సందీప్ గారికి నా తరఫున, తెలుగుదేశం పార్టీ తరఫున మొదటి నమస్కారం. ఎవరికైనా ఆరోగ్యం బాగాలేకపోయినా, సమస్యలు బాగాలేకపోయినా కొంతమందిని పదుల్ని జ్యోతిష్యం చెప్పేవాళ్ళని, అలాగే కొన్ని రకాల శాస్త్రాలు నమ్ముతారు. సో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే సర్వేలు నమ్ముకొని అనలైజ్ చేయటం, గొప్పగా చెప్పుకోవటం అలవాటు అయిపోయింది. సరే, ఇది జాతీయంగా జరిగిన సర్వే కాబట్టి టైమ్స్ లో వాళ్ళు చేశారు. ఇంతకుముందు కూడా మీరు అన్నట్టు ఇండియా టుడేను అదే సీ ఓటర్ సర్వే కూడా జరిగింది. అయితే జాతీయంగా ఈరోజు బీజేపీ పార్టీ బలంగానే ఉందని చెప్పుకోవాలి. బలంగా ఉండటానికి కారణం ఏంటంటే బలమైన ప్రతిపక్షం లేకపోవడం అనేది చాలా స్పష్టంగా నేషనల్ రాజకీయాలు కనబడతాం. కాంగ్రెస్ ఎప్పుడైతే బలహీనపడిందో, దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి మమతా గారు కానీ, ఇటుపక్క స్టాలిన్ గారు కానీ, ఇటుపక్క కేసీఆర్ గారు కానీ సరైన స్థాయిలో పెద్ద ఎత్తున పోటీ ఇవ్వడానికి, జాతీయ స్థాయిలో మా రాజకీయాలు చేయడానికి వాళ్ళకున్న శక్తి సామర్థ్యాలు, వాళ్ళకున్న ఎంపీ సీట్లు చాలు. అయితే ఇక్కడ మోడీ గారు 8-9 ఏళ్ళు అవుతా ఉంది ఇంచుమించు. కొన్ని హామీలు దేశానికి చేయగలిగారు, కొన్ని చేయలేకపోయారు. ఇప్పుడు ఉదాహరణకి నల్లధనం వస్తుంది, పేద ప్రజల అకౌంట్లు వేస్తామన్నారు. అలాగే సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు. చైనాతో కానీ, పాకిస్తాన్ కానీ అది కొన్ని నేషనల్ ఇష్యూస్ ఉన్నాయి. అలాగే ఇప్పటికీ పుల్వామా, బాలాకోట్ లాంటి కొన్ని ఇష్యూస్ ఇబ్బంది పడుతున్నారు, సైనికులు చనిపోతున్నారు. అంటే అంతర్జాతీయంగా, జాతీయంగా ఈ మధ్యకాలంలో ధరలు విపరీతంగా పెరగటం, పెట్రోల్ కానీ, డీజిల్ కానీ ఇన్ని జరుగుతున్నా కూడా పరిపాలనా దక్షతల్లో అవినీతి రహితంగా కొన్ని రకాల కార్యక్రమాలు ధైర్యంగా తీసుకెళ్లటం వల్ల కొంత బీజేపీ సక్సెస్ అయింది. కాబట్టి వాళ్ళకి అనుకూల పవనాలు ఇప్పుడు యాజ్ అన్ నౌ ఇప్పటి వరకు మీరు అన్నట్టే ఈ రోజు వరకు ఉండొచ్చు. అయితే కాలగమనంలో కొన్ని రోజుల తర్వాతనో లేదంటే 20 నెలల తర్వాతనో ఆంజనేయ రెడ్డి గారు చెప్పినట్టు ఒక చిన్న విషయం వచ్చినా కూడా వాళ్ళు బళ్ళు అవుతాయి, వాళ్ళు అవుతాయి. అలాగే మన రాష్ట్రానికి వచ్చేప్పటికి ఎప్పుడైతే కులాలు ఆపాదిస్తా రాజకీయ పార్టీగా ఉన్నటువంటి వైసీపీ పార్టీ చెప్తున్న మాటలు, వాళ్ళకి 18 ఎంపీలు వస్తాయని, మాకు 7 వస్తున్నాయని చెప్పారు సర్వే. సరే, ఇవేవి కూడా మేము అనడం ఏంటంటే జాతీయ స్థాయిలో ఉన్న మార్పులకి రాష్ట్ర స్థాయి మార్పులకి చాలా తేడా ఉంటాయి.
ఒక్కోసారి జాతీయంగా రాజకీయాలు చక్రం తిప్పే జాతీయ పార్టీలు నేషనల్ లెవెల్లో గెలుస్తాయి, స్థానిక రాష్ట్రాలకు వచ్చి కొన్ని చోట్ల ఓడిపోతుంటాయి. సో మేము ఆంధ్ర రాష్ట్రానికి పరిమితం కాబట్టి ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు వేగంగా మార్పు చెందుతాం. నాకు తెలిసి ఆల్మోస్ట్ ఇవే చివరి ఎన్నికలు వైసీపీకి అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఒక ఛాన్స్ అని చెప్పి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు అన్ని రకాల ప్రజల్ని సంతృప్తి మరి చివరి ఎన్నికలు కాదులేండి. ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారు 2024 ఎన్నికల తర్వాత టీడీపీ ఉండదు అని చెప్పి. ఉంటుంది, టీడీపీ ఉంటుంది. అలాగే వైసీపీకి ఇదేం చివరి ఎన్నికలు కాదు, అన్ని పార్టీలు ఉంటాయి, ఉండాలి కూడా. కానీ ఇక్కడ ప్రతిపక్షమే ఉండకూడదు, ప్రతిపక్ష నాయకులే ఉండకూడదు. మాట్లాడిస్తే కేసులు పెడతాం, ధర్నాలు చేస్తే హౌస్ అరెస్ట్ చేస్తాం, లేదంటే పికెటింగ్లు లేదంటే వ్యతిరేక కార్యక్రమాలు మాట్లాడితే కేసులు పెట్టి జైల్లో పడేస్తాం. నిరంకుశ పరిపాలన ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతాం సార్, కోరుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు చాలా రాష్ట్రాల్లో ఉన్న సీన్ ఏంటంటే పార్టీ అధికారంలో ఉన్న పార్టీకి ప్రభుత్వ వ్యతిరేకత పెరిగిపోయి అపోజిషన్లో ఉన్న పార్టీ అధికారంలోకి రావడం, అంటే అలా రొటేట్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఒక పార్టీ ఒకసారి, తర్వాత ఇంకొక పార్టీ అలా రావడం. కానీ 2019 ఎన్నికలు అయిన తర్వాత ఈ 3 ఏళ్ల కాలంలో, అంటే 40 నెలల కాలంలో తెలుగుదేశం పార్టీ ఎంతవరకు పుంజుకున్నదన్నదే ప్రశ్న సార్. ఇప్పుడు మీరు కేంద్రం ఇక్కడ కూడా తెలుగుదేశం పార్టీ పుంజుకోవడం లేదనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు వైసీపీ నాయకులు. మంచిదే కదా సార్. ఇప్పుడు వాళ్ళ తొళ్ళు వాళ్ళే కొట్టుకొని వాళ్ళ మిసాలు వాళ్ళే తిప్పుకోవడం వల్ల నష్టమే లేదు. ఇప్పుడు చెప్పడం అనేది ప్రతిపక్ష పార్టీల మీద అధికార పక్ష పార్టీ ఎప్పుడు చేస్తూనే ఉంటుంది. అయితే నిజాలు తెలియాలి కదా, నిజాలు జనంలోకి వెళ్ళి తెలుస్తుంది. ఈ రోజు దుక్కుడే బాదుడే కార్యక్రమాలు చేస్తున్నాం, జనాలు ఏ విధంగా వచ్చి నేరాజం పడుతున్నారు. అలాగే ప్రతిపక్ష నాయకులు బీజేపీ వాళ్ళు లేదా పవన్ కళ్యాణ్ గారు మీటింగ్లు పెడితే ఇన్ని వేల మంది డబ్బులు ఖర్చు పెట్టకుండా వెళ్ళి జనాలు మీటింగ్ లో కూర్చొని ప్రభుత్వ వ్యతిరేకత కనబరుస్తున్నారు కదా. స్థానిక దానికో ఆ మాట అన్నప్పుడు వెంటనే మూర్తి గారు ఇంకో మాట అంటారు, స్థానిక ఎలక్షన్ లో మేము బ్రహ్మాండంగా గెలిచామని. అవి స్థానిక ఎలక్షన్ లో ఎన్నికలు ఇప్పుడు ప్రతిపక్షాలకి ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనుకూలించడంతో పాటు మేమొస్తే ఏం చేస్తాం, గతంలో మేమేం చేస్తాం, గత తప్పిదాలను రిపీట్ కాకుండా ఏం చేస్తాం అనే దాని మీద ప్రజలకు క్లారిటీ ఇవ్వాలి సార్. ఇంకా 20 నెలల టైం ఉంది కాబట్టి ఆంజనేయ రెడ్డి గారు చెప్పినట్టు చిన్న స్పార్క్ ఏదైనా జరగవచ్చు. అది 2014 సీన్ల పవన్ కళ్యాణే అయి ఉండవచ్చు. ఓకే, పొత్తు ఉంటుందా లేదా అనేది మరి క్లారిటీ వస్తుంది. వచ్చిన తర్వాత కూడా మనం దీని గురించి మాట్లాడుకుందాం సార్. ఈ లోపల సందీప్ పంచకర్ల గారు మాట్లాడతారు, జనసేన నాయకులు, అలాగే భీమిలి నియోజకవర్గ ఇన్ఛార్జ్. సందీప్ గారు, ఈ మధ్యకాలంలో వచ్చిన సర్వేలన్నీ కూడా వైసీపీకి చాలా అనుకూలంగా ఉంటున్నాయి. కానీ ఈ పొత్తుల విషయంలో ముఖ్యంగా అంబటి రాంబాబు గారు నేను చేసిన ట్వీట్ మీరు చూసి ఉంటారు, గుడివాడ అమర్నాథ్ మాట్లాడిన మాటలు మీరు విని ఉంటారు, నిన్న దాడిశెట్టి రాజా చేసిన వ్యాఖ్యలు. పవన్ పొలిటికల్ మెటీరియల్ కాదు, ప్యాకేజ్ మెటీరియల్. గుడివాడ అమర్నాథ్ అన్న మాట ఏంటంటే తెలుగుదేశం పార్టీ నుంచి జనసేనకు స్వతంత్రం ఎప్పుడు అని చెప్పేసి. అంబటి రాంబాబు గారు ట్వీట్ మీరు చూసి ఉంటారు, 175 స్థానాల్లో పోటీ చేసే దమ్ముందా అంటూ ఆయన ట్వీట్ చేస్తే నాగబాబు గారు, మీ పిఏసీ మెంబర్ నాగబాబు గారు చాలా సెటైరిక్గా ఒక రీట్వీట్ కూడా చేశారు. అది కూడా మీరు ఫాలో అయి ఉంటారు. రైట్, సందీప్ పంచకర్ల గారు ఏం చెప్తారు? ముందుగా నమస్కారం రవిశంకర్. ఉన్న పెద్దలందరికీ కూడా నేను జనసేన పార్టీ తరపు నమస్కారం తెలియజేస్తూ ప్రేక్షకులు కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. సార్ మీరు అన్నది సార్ ముందుగా సర్వేల గురించి మాట్లాడదాం సార్. నేను ఒక పిహెచ్డి చేసిన వ్యక్తి, ప్రతి సర్వే ఏ సర్వే తీసుకున్నా కూడా ఆ సర్వేలో కొంత రీసెర్చ్ మెథడాలజీ అనేది ఉంటుందండి. అంటే వాళ్ళు ఆ శాంపుల్లో ఏజ్ ఫ్యాక్టర్ కానీ లేదా డెమోగ్రఫీ తెలిసి వాళ్ళకి తెలిసి ఉండకపోవచ్చు అండి. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే మరి స్వయంగా జగన్ రెడ్డి గారు ఏదైతే మన వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఎలక్షన్ హామీల్లో ఆయన చెప్పిన మాట ఏంటంటే పూర్తిగా మద్యపాన నిషేధం మేము చేసేస్తాము, మద్యపాన నిషేధం చేసినాకే మేము ఓట్లు అడుగుతాము జనాలని చెప్పి బలంగా చెప్పారు. ఆ తర్వాత అనేక మంది వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా ఇదే మాటని ప్రతి గ్రామంలోనూ, ప్రతి వీధిలోనూ, ప్రతి ఇంట్లోనూ తీసుకుని చెప్పారు. మరి ఈ రోజు తీసుకుంటే కనుక 2025 వరకు కూడా బార్ లైసెన్సులు ఎక్స్టెండ్ చేస్తూ కేవలం 5 స్టార్ హోటల్కి మాత్రమే పరిమితం చేస్తాం మద్యాన్ని, ఎవరు ముట్టుకున్న రేట్లు చూసి షాక్ అయ్యే విధంగా చేస్తామని చెప్పిన వాళ్ళు మరి ఇప్పుడు వీధి ప్రతి నియోజకవర్గంలో, ముఖ్యంగా మా వైజాగ్లో అయితే కనుక రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కొన్ని 100 సంఖ్య మనకి 180 సంఖ్యలో బార్లకి, కొత్త బార్లకి లైసెన్సులు ఇచ్చారు. మరి ఈ విధంగా వాళ్ళు ఇచ్చిన మాటని
తప్పి రేపొద్దున ఎలక్షన్ మనకి కేవలం మద్యపాన నిషేధం చేసిన తర్వాత మాత్రమే ఓట్లు అడుగుతాము, తర్వాత మాత్రమే మేము పోటీ చేస్తాన్న వ్యక్తి రేపు ఏ విధంగా పోటీ చేస్తారనే విషయం నాకు తెలిసి ఈ నేషనల్ మీడియాకి టైమ్స్ నౌ వాళ్ళందరికీ తెలిసి ఉండకపోవచ్చు అండి. కానీ మేము బలంగా నమ్మేది ఏంటంటే ఈ టైమ్స్ నౌ సర్వే కానీ, ఎందుకంటే గతంలో కూడా ఒక 6 నెలల కాల వ్యవధిలో అనేక నేషనల్ మీడియాలో అనేక సర్వేలు ఇచ్చినాయి. కొంతమంది 17 అని ఇచ్చారు, కొంతమంది 15 అని ఇచ్చారు. తర్వాత ఇప్పుడు లేటెస్ట్ గా వచ్చిన దాంట్లో 17 నుంచి 23 అని చెప్పి అంటున్నారు. నేను ఒకటే బలంగా నమ్ముతానండి, ఈ నేషనల్ మీడియా సర్వేల కంటే గడప గడప సర్వే అని చెప్పి ఒకటి వచ్చింది. ఆ గడప గడప సర్వే నుంచే మన సీఎం గారు మాట్లాడిన మాటలు కొన్ని ఉన్నాయి. ఆయన చెప్పింది ఏంటంటే, సీఎం గా నా పనితీరు బాగుంది, కానీ అనేక మంది ఎమ్మెల్యేలు పనితీరు బాగాలేదు, మళ్ళీ తిరిగి టికెట్లు మీకే ఇస్తామని చెప్పి మీరు దయచేసి అనుకోమాకండి. నిజంగా వీళ్ళకి ఎంత బాగుండి 23 ఎంపీ సీట్లు 25 ఎంపీ సీట్లు వీళ్ళకే వచ్చే పరిస్థితి ఉంటే అసలు సీఎం గారు ఆ మాట ఎందుకు మాట్లాడతారు? ఎందుకు అభ్యర్థుల్ని సైతం మారుస్తామని చెప్పి అంటారు? సో కాబట్టి ఇది ఒక పబ్లిక్ రిలేషన్ స్టంట్ మాత్రమే, ముఖ్యంగా ప్రశాంత్ కిషోర్ గారి స్టంట్ మాత్రమే. ఎందుకంటే ఈ సర్వేలో అనేక చోట్ల మీరు తీసుకుంటే కనుక బీజేపీ కంటే మరో ప్రత్యామ్నాయం ప్రస్తుతానికి మన దేశంలో కనిపించట్లేదు కాబట్టి సర్వేలో వాళ్ళకి ఇచ్చి తీరాల్సిందే. కానీ మిగతా చోట్ల తీసుకుంటే కేసీఆర్ గారి పార్టీ టిఆర్ఎస్ పార్టీ, అక్కడ ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ, ఇక్కడ మన ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పార్టీ, వీటన్నిటికీ కామన్ లింక్ గా మనకి ప్రశాంత్ కిషోర్ గారు కనబడతారు. మరి ఆయనకుంటే, ఎందుకంటే ఈ పార్టీ వాళ్ళకి మరి ప్రశాంత్ కిషోర్ గారు చెప్పింది దిశానిర్దేశం కాబట్టి ఆయనకున్న పిఆర్ స్ట్రాటజీస్ కానీ ఆయనకున్న పిఆర్ స్ట్రెంత్ గా నాకు తెలిసి ప్రస్తుతానికి ఎవరికి లేదు, అంటే ఆ ఏజెన్సీ ఏ ఏజెన్సీకి లేదు. మరి ఈ ఏజెన్సీల ద్వారా ఇచ్చే ఒక నేషనల్ మీడియా ఇచ్చే ఆర్టికల్స్ ని మన ఆంధ్ర రాష్ట్రం వాళ్ళు నమ్ముతారని చెప్పి నేను అనుకోవట్లేదు. ఎందుకంటే గడప గడప సర్వే అని ఒకటి ఉంది. ఆ గడప గడపలో ప్రతి ఒక్క మనసులోంచి మాటలు బయటకు మాట్లాడుతున్నారు. ఈ రోజు ఏ ప్రాంతం తీసుకున్నా, ఎందుకంటే అంబటి గారి గురించి మాట్లాడదాం. మరి అంబటి గారు అంత నీచంగా మాట్లాడుతున్నారు కదా. పవన్ కళ్యాణ్ గారు ఈ కాటన్ దుస్తుల ఛాలెంజ్ ఆపి ఎన్ని చోట్ల పోటీ చేయాలో చెప్పాడు, ఎన్ని చోట్ల పోటీ చేసి చెప్పని చెప్పి అంటారు. మరి చేనేత అన్నారు, ఎవరైతే చేనేత మనకి హ్యాండ్లూమ్ సంబంధించి మన వస్త్రాలు నేసే నేతన్నలు ఉన్నారో వాళ్ళకి నేను బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటానని చెప్పి ఆ చేనేత వస్త్రాలని కొనుగోలు చేసే ప్రక్రియని పెంచే విధంగా పవన్ కళ్యాణ్ గారు ఒక హ్యాండ్లూమ్ ఛాలెంజ్ దాన్ని స్వీకరించి అందరికీ చెప్తుంటే అలాంటి ఛాలెంజ్ని ఆపాలంట. మరి దుస్తులు ధరించే ఛాలెంజ్లు మా వైసీపీ వాళ్ళకి పెద్దగా నచ్చవు సార్. దుస్తులు తీసే ఛాలెంజ్లు అయితే బాగా నచ్చుతాయి. అసలు ఆయన నిజంగా మాట్లాడిన మాటకి అనేక మంది చేనేత కళాకారులు, చేనేత కార్మికులు ఎంతో బాధపడ్డారు ఆయన అన్నమాటకి. వాళ్ళ కడుపు కష్టాలు, మా కడుపు కష్టాలు మీకేం తెలుసు అంబట్టి గారు అని చెప్పి వాళ్ళు కూడా చాలా క్లియర్ గా సోషల్ మీడియా ద్వారా వాళ్ళ మెసేజ్లు వాళ్ళు పంపారు. మరి ఇలాంటి వాళ్ళు రాజకీయాలు చేసుకుంటూ, ముఖ్యంగా గుడివాడ అమర్నాథ్, ఆయన బతుకు ఈరోజు ఎలా ఉందంటే, నా పేరు గుడివాడ అమర్నాథ్, నేను అమర్నాథ్ రెడ్డిని కాదు, దయచేసి అమర్నాథ్ రెడ్డిని చెయ్యొద్దు అని చెప్పి అడుక్కోవాల్సిన పరిస్థితి. మరి ఇదా స్వాతంత్రం? నీ పేరేంటో నువ్వు చెప్పుకోలేని దయనీయ స్థితిలో నువ్వు ఉన్నావు. నేను దయచేసి అమర్నాథ్ రెడ్డిని చెయ్యొద్దు, అమర్నాథ్, నా పేరు గుడివాడ అమర్నాథ్ అని చెప్పుకునే బతుకునేది. మరి ఈరోజు వైసీపీలో ఉన్న ప్రతి ఒక్క కాపు నాయకుడు కూడా వాళ్ళకి నిజంగా స్వాతంత్రం ఉందా? వాళ్ళు నిజంగా ఏదైనా ఒక మాట మాట్లాడగలరా? లేదంటే కాపు కార్పొరేషన్ కి మీరు ఇస్తా అన్న 2000 కోట్లు మీరు తీసుకురాగలరా? లేదు. మనకు కాపు విద్యార్థులు అనేక మంది విదేశాల్లో చిక్కుకుపోయారే, వాళ్ళకి కనీసం కొంతమందికైనా మీరు నిన్న కాక మొన్న చూసాను సార్ కోనసీమలో ఏం చేశారండి వీళ్ళు? కులాల మధ్య కొంపటి పెట్టారు. అనేక మంది కాపు సెట్టిబల్జ సోదరులు, మైనారిటీ సోదరుల మధ్య కుల విద్వేషాలు రెచ్చగొట్టి సంబంధం లేని వాళ్ళు తీసుకెళ్లి జైలులో పడేసి ఇప్పటికి కూడా జైలులో మొక్కుతున్నారండి, బెయిల్ రాక ఎంతో మంది. కానీ ఆ సమయంలో కేవలం జనసేన పార్టీ మాత్రమే శాంతి చర్చల కోసం శాంతి కమిటీలు నియమించింది. మనం అందరం కలిసి ముందుకు వెళ్ళాలి. ఇక్కడ ప్రశ్న ఏంటంటే, ఇలాంటి పొత్తుల విషయంలో జనసేనను కార్నర్ చేయడంలో వైసీపీ వ్యూహం ఏంటి సార్? ముఖ్యంగా ఒకటేనండి, వైసీపీ వాళ్ళు ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చేల్చమని చెప్పి అన్నారో ఆ రోజు నుంచి ముఖ్యంగా జన సైనికులను డివేట్ చేయాలి, జన సైనికులు రెచ్చగొట్టాలి, ముఖ్యంగా కాపుల్ని విడదీయాలనే ఉద్దేశంతో వైసీపీ పార్టీ నడుస్తుంది. నేను ఒకటే ఛాలెంజ్ చేసి అడుగుతున్నాను, మీకు వైసీపీ వాళ్ళకి నిజంగా కాపుల మీద అంత ప్రేమ ఉంటే మీ పార్టీలో ఒక కాపు ముఖ్యమంత్రిని చేయగలరా? లేదు కదా. ప్రతి ఒక్కళ్ళు మీ పార్టీలో బానిస బతుకులే కదా ఉండాల్సింది. సెట్టిబల్జి సోదరుని ముఖ్యమంత్రి, ఒక ఎస్సీ మహిళ సోదరుని మీరు ముఖ్యమంత్రి చేయగలరా? అసలు నామినేటెడ్ పోస్టులు తీసుకుంటేనే కనబడుతున్నాయి కదండి, దాదాపు 500 మంది. వైశ్యులకు మన ప్లేట్ లో మన బిర్యానీ అని చెప్పి మీరు ఎవరెవరికి ఇచ్చారు? మరి దయచేసి ఈ పవన్ కళ్యాణ్ గారు ప్రతి మాట ఒకటే చెప్తున్నారు, మేము ఎవరి పల్లకీలు కేవలం ప్రజల్ని గెలిపిస్తానుకున్నాం అని చెప్పి
ఇంకా పవన్ కళ్యాణ్ గారు ప్రతి సమావేశంలో చెప్తున్నారు, అయినా కూడా మరి వీళ్ళకి కనిపించట్లా. కేవలం టీడీపీ జనసేన పొత్తు ఎక్కువ తెలుసండి, వైసీపీ వాళ్ళ మాటల్లో మాత్రమే ఉంది. 10 సార్లు టీడీపీ జనసేన అంటే వాళ్ళు కలవరిస్తున్నారు తప్ప గ్రామ స్థాయిలోకి వెళ్తే ఏ పార్టీకి ఆ పార్టీ బలపడాలని చెప్పి ఒక కాంపిటేటివ్ స్పిరిట్ తో ప్రతి ఒక్కళ్ళు బలంగా ముందుకు. ఈరోజు జనసేన పార్టీ కూడా మీకు ఓట్ షేర్ పెంచుకుంటూ, మా భీమి నియోజకవర్గంలో మేము చెప్తాం ఎంత ఓట్ షేర్ పెరిగిందో, ప్రతి గ్రామంలో కూడా జనసేన పార్టీగా ఈసారి మాకు ఒక అవకాశం ఇవ్వమని అని చెప్పి స్వచ్ఛందంగా నిస్వార్థంగా మేము అడుగుతున్నాం. పవన్ కళ్యాణ్ గారు కూడా నిన్న మన ఇండిపెండెన్స్ డే రోజు ఒకటే మాట మాట్లాడారు, ఇప్పుడు బతుకున్నంత వరకు, నా శ్వాస ఉన్నంత వరకు కూడా జనసేన పార్టీని నేను ఏ రోజు కూడా ఆపను. ప్రతిరోజు నా శ్వాస ఉన్నంత వరకు జనసేన పార్టీని మోస్తుంటాను, ఒక్క అవకాశం జనసేన పార్టీకి ఇవ్వండి చెప్పి అన్నారు తప్ప మేము వాళ్ళతో ఉంటాం వీళ్ళతో ఉంటాం ఈ రోజు మాట్లాడలేదండి. ఎవనుంటే మేము ధైర్యంగా ముక్కుసూటిగా చెప్పి చేస్తాం. మీలాగా ప్రశాంత్ కిషోర్లు పెట్టుకుని వాళ్ళ కింద బానిస బతుకులు బతికే ఒక దయనీయ స్థితి మాకైతే లేదు. జనసేన పార్టీలో మాకేమున్నా కూడా మా పిఏసీ మీటింగ్ లో కానివ్వండి, మాకున్న ఇంటర్నల్ మీటింగ్స్ లో కానీ బలంగా చెప్పి ఇది కావాలి ఇది చెయ్యాలని చెప్పి అడిగే హక్కు మాకుంది. ఉత్తరాంధ్ర నుంచి ఎప్పుడైతే స్టీల్ ప్లాంట్ సంబంధించిన సమస్య వచ్చిందో ఆ రోజు మేము బలంగా ఉత్తరాంధ్ర ప్రాంత నాయకులందరూ పవన్ కళ్యాణ్ గారిని కలిసాం. ఆయన ధైర్యంగా వచ్చారు, ఢిల్లీకి వెళ్ళారు, వైజాగ్ వచ్చి సమావేశం పెట్టారు. మాకు స్వాతంత్రం ఉంది, కానీ ఇదే స్వాతంత్రం వైసీపీలో ఉందా? వైసీపీ నాయకులకు ఉందా? వైసీపీలో కాపు నాయకులు ముఖ్యంగా ఎవరైతే ఉన్నారో, మరి ఎవరైతే స్క్రిప్టులు చదువుతున్నారు, ఇందాక మనకి పెద్దలు చెప్పారు, ఎక్కడో జనసేన నాయకులు అంతర్గతంగా ఫోన్లు చేసి వాళ్ళు కాపులందరినీ మీరు కలవాలి, మీరు సపోర్ట్ చేయాలని అడుగుతున్నారంట. కానీ మాకు వచ్చిన సమాచారం ఏంటంటే వైసీపీలో ఉన్న కాపు నాయకులు అందరూ కూడా ఎప్పుడైతే కుర్రవాళ్ళు కానీ ముఖ్యంగా కాపు యువత కానీ ఎందుకు మీరు పవన్ కళ్యాణ్ గారిని మాత్రమే తిడుతున్నారు, ఎందుకు పవన్ కళ్యాణ్ గారిని ప్రతిసారి చంద్రబాబు నాయుడు గారితో ముడికడుతున్నారు, ఎందుకు టీడీపీతో ముడి పెడుతున్నారు, ఎందుకు పవన్ కళ్యాణ్ గారి పాలసీల మీద మాట్లాడుతుంటే మీరు ఆయన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతున్నారు అడిగినప్పుడు మరి మినిస్టర్లతో సహా, వైసీపీ మినిస్టర్ కాపు మినిస్టర్తో సహా వాళ్ళు చెప్పింది ఒకటే, మాకు అంతకు మించి ఆప్షన్ లేదు, మాకు స్క్రిప్ట్ పంపిస్తారు, ఆ స్క్రిప్ట్ మేము చదవడం తప్ప మాకంటూ మేము మాట్లాడేది ఏం లేదు, స్క్రిప్ట్ చదివితే మేము పోస్ట్ లో ఉంటాం, స్క్రిప్ట్ చదవకపోతే మీరు చూసారు కదా గతంలో ఏమైందో వాళ్ళలాగా ఊడిపోతాం, కాబట్టి మా బతుకులు మేము బతకాలంటే మాకు ఈ పోస్టులు ఉండాలంటే కనుక మేము స్క్రిప్ట్ చదవాల్సిందే, పవన్ కళ్యాణ్ గారిని తిట్టాల్సిందే, టీడీపీతో జనసేన ముడిపెట్టాల్సిందే అని చెప్పి వాళ్ళు చెప్తున్నారంట. మరి మాకు సమాచారం ఇది. వాళ్ళకంటూ వాక్ స్వతంత్రం లేని పార్టీ వైసీపీ పార్టీ. ఈరోజు జగన్ రెడ్డి గారు చెప్పిన మాట వింటారా? ఒక ఎమ్మెల్యే వెళ్ళి తెచ్చుకోగలరా, అడగగలరా వాళ్ళకి ఏం హక్కులు కావాలో? మా నియోజకవర్గంలో మరి అవంతి శ్రీనివాసరావు గారు ఉండేవాళ్ళు, మరి ఆయన ఏం సాధించారు భీమి నియోజకవర్గానికి? కనీసం ఒక చిన్న పని కూడా చేయించుకునే పరిశ్రమల కంటే పరిశ్రమల్లో జరిగిన యాక్సిడెంట్లు ఎక్కువ అండి. నిన్నగాక మన బ్రాండింగ్స్ లో చూసాం, విషవాయువు బయటికి లీకి మహిళలు ఎంతమంది ఇబ్బంది పడ్డారు. మరి వీటి మీద ఎలాంటి చర్యలు ఉండవు. శాఖాపరమైన మాటలు, పాలసీ పరమైన మాటలు వైసీపీ వాళ్ళ నోట్లో నుంచి ఇప్పుడు ఎప్పుడు వినలేదు సార్. కేవలం పవన్ కళ్యాణ్ గారిని తిడటానికి మాత్రమే పరిమితం అయ్యే ఈ వైసీపీ నాయకులు, వైసీపీ మినిస్టర్లు నిజంగా మరి ప్రజలు వాళ్ళు గమనిస్తున్నారు. మీరు ఎంత డబ్బులు పెట్టి ఈ నేషనల్ మీడియాలో సర్వేలు ఎంచుకోండి కానీ గడప గడపలో వచ్చేది మాత్రమే నిజం. గడప గడపలో అంబటి గారు ఇదే పొగరుతో రండి నాతో పాటు రండి నేను తీసుకెళ్లి చూపిస్తానని చెప్పి అన్నారు. ఏమైందో మీరు చూశారు. అది అసలైన సర్వే అంటే, అది అసలైన ప్రజాభిప్రాయం. రేపొద్దు కనిపించబోతుంది. ఇప్పటి వరకు కూడా మేము అన్ని పార్టీలకు అవకాశం ఇచ్చాం, ఈసారి మాత్రం జనసేన పార్టీకి అవకాశం ఇద్దామని చెప్పి గ్రామ స్థాయిలో ప్రజలు అనుకుంటాం మాట సార్. రైట్ అండి. గోవిందరెడ్డి గారు కంక్లూడ్ చేయండి. గోవిందరెడ్డి గారు, ఓకే సార్, సర్వేలో ఫలితాలన్నీ కూడా మీకు అనుకూలంగా వస్తాయి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కనుక ఖచ్చితంగా వైసీపీ అధికారంలోకి వస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేకపోవచ్చు. ఎందుకంటే ఆ సర్వేల విశ్వసనీయతను మనం చూస్తే కనుక చాలా వరకు ఓకే అయింది. కానీ ఇంకా 20 నెలల టైం ఉంది. 20 నెలల కాలంలో అసలే ఆర్థికంగా ఇబ్బందుల్లో అప్పుల్లో కూరుకుపోయిన ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి గురించి అందరూ చెప్తున్నారు కదా. శ్రీలంకలో మారిపోతుంది ఆంధ్రప్రదేశ్ అంటూ కూడా చాలామంది ఆరోపణలు చేస్తున్న పరిస్థితి. సో ఈ 20 నెలలు నడపడం అనేది చాలా కత్తి మీద సాములాంటి అంశం. ఇన్నాళ్ళు డబ్బులు ఇచ్చారు, ఈ 20 నెలల పాటు సంక్షేమ పథకాల ద్వారా వాళ్ళకి వస్తుంది, మీరు ఇచ్చిన హామీల ప్రకారం వాళ్ళకి ఇవ్వకపోతే ఖచ్చితంగా ప్రజలు ఎదురు తిరిగే అవకాశం కూడా ఉంటుంది, ప్రభుత్వ వ్యతిరేకత అనేది కూడా పెరిగే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మీరు అనుకున్న ఈ 175 క్లీన్ స్వీప్ అనేది జరగదు. కాబట్టి 40 నెలలకు ఉన్న ఫలితాలు చెప్తూ ఉన్నారు ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే. కాబట్టి ఇంకా 20 నెలలు మీకు కత్తి మీద సాములాంటి అంశం. అండ్ పాలిటిక్స్లో ఎప్పుడు ఏదైనా జరగవచ్చు సార్, ఏదైనా సాధ్యమే. ఈ పొత్తుల అంశం కూడా కీలక. ఇచ్చినటువంటి హామీలు
భారతదేశంలో చాలా పార్టీలు చాలా హామీలు ఇస్తాయి, ఇంక్లూడింగ్ బీజేపీలో అవును సార్. ఉండే ప్రధానమంత్రి గారు కూడా అవును సార్. ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామన్నారు. ఉమ్, లేకంటే కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసినారు అని చెప్పి కూడా ఉమ్. చాలా చాలా మాట్లాడారు. అదే సార్. మనం అన్ని కూడా ప్రతి ఒక్కటి కూడా అనేక హామీలు ఏ విధంగా బీజేపీ అంత పెద్ద పొలిటికల్ పార్టీ కూడా అదే సార్. ఏ విధంగా మనం బైపాస్ చేసిందో అదే సార్, కొన్ని ఎగ్జంప్షన్స్ ఉంటాయి సార్, కొన్ని ఎగ్జంప్షన్స్ ఉంటాయి. ఆ ఎగ్జంప్షన్స్ లో మద్యపాన నిషేధాన్ని కూడా పెట్టేయదలుచుకున్నారా మీరు? మద్యపాన నిషేధాన్ని మేము కూడా? మద్యపాన నిషేధాన్ని కూడా మన ముఖ్యమంత్రి గారు చెప్పినారు. ఆ. దశల వారీగా దీన్ని క్లోజ్ చేస్తామన్నారు. రైట్ సార్, రైట్ సార్. రెండోది అంటే కొంతమంది మా క్రిటిక్స్ విమర్శకులు అవును సార్, చేసే ఏమి చాలా చాలా అవును హలో సార్, చెప్పే పనులకు చేసే పనులకు పొంతం లేకపోతే ఇబ్బంది సార్. ఎందుకంటే ఒకవైపు చెబుతూనే ఉన్నారు, మీలాంటి నాయకులు చెప్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్తున్నారు. కానీ బార్లకు లైసెన్సులు ఎప్పటి వరకు ఇచ్చారు సార్? August 31, 2025. ఇదే చిన్న చెప్పగలుగుతున్నాం కదా సార్ క్లియర్గా. అంటే ఇప్పుడు 5 సంవత్సరాలు మేము అది కూడా అండి బార్ల కంటే ఇప్పుడు అది కూడా చెప్పినాం. ఓన్లీ మిగతా వాళ్ళు ధనవంతులకు మాత్రమే, వాళ్ళకు మాత్రం చాలా చాలా రేట్లు కూడా పెంచుతాం. పేదవారికి మాత్రం మద్యం దూరంగా ఉండేటట్టు చేస్తాం, షాక్ కొట్టేటట్టు చేస్తామని. ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే సార్, మద్యపాన నిషేధం చేసి ఎన్నికలకు వెళ్ళినా చేయకుండా ఎన్నికలకు వెళ్ళినా ప్రతిపక్షాలకు అది ఒక అస్త్రంగా మారుతుంది. మీరు మాట తప్పారు, మడమ తిప్పారు అనడానికి అర్హత ఉంటుంది. కానీ నాకు తెలిసి ప్రజల నిషేధం అనేది పెద్దగా ప్రభావం చూపించేస్తుందని మాత్రం రాజకీయ మేధావులు ఎవరు అనుకోరు సార్. కాబట్టి నేను అడిగిన ప్రశ్న ఏంటంటే 40 నెలలకు ఇప్పటికి వరకు ఉన్నది మీరు ఓకే, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి ఆదరణ నెలల్ని 2024 వరకు ఈ ప్రభావం చూపించాలి కదా. ఇప్పటికిప్పుడు చూసుకుంటే కనుక రైట్ నౌ వైసీపీ ఓకే, ప్రతిపక్షాలు పెద్దగా నమ్మకాన్ని చూరగొనలేకపోవచ్చు. కానీ 20 నెలల కాలంలో ఏదైనా జరగవచ్చు కదా సార్. కాబట్టి ఎవరి వ్యూహాలు వాళ్ళకు ఉంటాయి. మీ వ్యూహాలు మీకుంటే ప్రతిపక్షాల వ్యూహాలు వాళ్ళకు ఉంటాయి. వాళ్ళు కలిసి వస్తారా, విడిగా వస్తారా, వాళ్ళ వ్యూహాలు వాళ్ళకు ఉంటాయి కదా సార్. రవి గారు సార్, ఏదంటే అది జరగచ్చు, ఎనీథింగ్ అని చెప్పి అవునండి, అలాంటి ఏదో జరగబోది జరుగుద్ది అని చెప్పి ఒక ఆశతో ఏ పొలిటికల్ పార్టీ కూడా ముందుకు పోవడం అంత కరెక్ట్ కాదనేటువంటిది నా ఉద్దేశం. ఇప్పుడు ఉన్నటువంటి విధానాలు 3 సంవత్సరాలు ముందుకు తీసుకెళ్ళినప్పుడు ఇవన్నీ విశ్లేషణలో ఈ విధంగా ఒక పాపులారిటీ ఉన్నప్పుడు మేమేదో ఏదో ఒక పెద్ద తప్పు చేయబోతున్నాం ఏదో అనేటువంటి ఓకే, ప్రతిపక్షాలు ఏదో అంటారు చూసారా, దింపుడు కల్లాల ఆశ అంటారు, అలాంటి ఆశతో ముందుకు పోతే ఇట్ ఈస్ లెఫ్ట్ టు దెమ్. నేను ఏమంటానంటే రెండోది కూడా ఆయన సందీప్ గారు మాట్లాడుతూ అయ్యా మీరు అంటే మీకే వెనక ఎవరు పనిచేస్తారా, ఎవరికి ఏ పార్టీ పనిచేస్తారా, ప్రతి పొలిటికల్ పార్టీకి ఎవరో ఒకరు పనిచేయాలండి. ఇప్పుడు కేవలం పవన్ కళ్యాణ్ గారు నేను ఒక్కనే దీని వెనక ఒక రాజకీయ పార్టీ అనకుండా అన్ఫార్చునేట్లీ ఒక పర్సనలైజ్డ్ రాజకీయాలు భారతదేశంలో అయిపోతా ఉంది. ఒక పొలిటికల్ పార్టీలో అనేక మందికి దాంట్లో ప్రాముఖ్యత ఉన్నప్పుడు మాత్రమే అది ముందుకు పోగలిగేటువంటి వ్యవహారం. సినిమా వాళ్ళు వచ్చినప్పుడు ఆ సినిమా హీరోలు ఏ విధంగా నిజ జీవితంలో ఎంత దూరంగా ఉండి మేమంటే వాళ్ళకి చాలా గర్వం ఉంటుంది. అందుకనే కూడా అందరినీ కలుపుకుండే పోయేటువంటి అది ఉండరు. అందుకనే చాలా మంది ఫెయిల్ అయిపోతూ ఉంటారు. ఐ థింక్ పవన్ కళ్యాణ్ గారు ప్రజల్లో ఆ మార్పు అని చెప్పి ఆశిద్దాం. రెండోది ఇప్పుడు ఎమ్మెల్యేస్ ఇప్పుడు ఆయన ఏమన్నారు, ఎవరు మన సందీప్ గారు అంటే ఈ ఎమ్మెల్యేస్ మీద లేదు మీకు నాకు ఉంది అంటే ఖచ్చితంగా ఎమ్మెల్యేస్ డైరెక్ట్ గా ఎన్నుకోబడ్డారు కాబట్టి మీరు గ్రామాలకు పోవాలి. పార్టీ అధ్యక్షునిగా సూచనలు గాని ముందుకు ఒక డైరెక్షన్ గాని ఒక అధ్యక్షునిగా ఇవ్వడంలో తప్పు లేదు. అక్కడ ఏం జరుగుతా ఉంది, ఎలాంటి వ్యక్తులు ఏ విధంగా అనేటువంటిది ఇప్పుడు పరిపాలనలో కానీ పార్టీని నడిపించడంలో కానీ ఆయన వినూత్నంగానే ఉంది రవి గారు. అందుకనే చాలా విషయాల్లో చాలా చాలా మార్పులు తీసుకురావడం జరిగింది. పరిపాలనలో ఉందనుకోండి, ఎక్కడ కూడా మేము డైరెక్ట్ డీబీటీ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కిందనే 1,60,000 కోట్ల రూపాయలు ఇచ్చినానంటే ఇది ఎక్కడ కూడా అంటే టెక్నాలజీని ఏ విధంగా వాడుకొని అదే సార్ సంక్షేమ పథకాల ద్వారా సార్ సంక్షేమ పథకాల తీసుకెళ్ళడానికి సార్ ఈ సర్వేల ఫలితాల వెనుక ఉన్నది ఏంటంటే సంక్షేమ పథకాల ద్వారా డబ్బులు మీరు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా
మీరు డబ్బులు ఇచ్చేస్తున్నారు కాబట్టి ఓకే, వాళ్ళలో కాస్త సంతృప్త స్థాయి పెరిగి ఉండవచ్చు. కానీ ఇంకో 20 నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారిపోతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఏ రకంగా మీరు నిధులు సమకూర్చుకోగలుగుతారు? సంపద సృష్టి జరగలేదు, అభివృద్ధి జరగడం లేదు. మీరు పారిశ్రామిక అభివృద్ధి అంటున్నారు, మరి అది చెప్పినట్టుగా జరగడం లేదు, మీ నాయకులు చెప్తున్నట్టుగా జరగట్లేదు. సంపద సృష్టి జరగట్లేదు, ఉపాధి అవకాశాలు మెరుగుపడడం లేదు, యువతకు ఉపాధి అవకాశాలు ఇవ్వడం లేదు. మనం చేస్తోంది ఏంటంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్, సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు డబ్బులు ఇచ్చేస్తున్నాం అంతే. ఇప్పుడు రవి గారు సార్ మీరు ఒక్కటి ఆలోచన చేయాలండి. చెప్పండి. అంటే మన గ్రామీణ ప్రాంతంలో మన రైతాంగాన్ని ముందు సస్టైన్ చేయాలి. మనం చంద్రబాబు గారి కాలంలో ఆ వ్యవసాయాన్ని నెగ్లెక్ట్ చేయబడితే చాలా మంది కూడా సిటీలకు ఏ విధంగా పారిపోయినారో అడుక్కోవడానికి కూడా వెళ్ళినటువంటి పరిస్థితి. ఈనాడు గ్రామీణ ప్రాంతాల్లో ఏ విధంగా ఉపాధి హామీ పథకం కానీ మిగతా పథకాల వల్ల అసలు అండి, మీరు రవి గారు ఒక్కసారి మీరు గ్రామాలకు ఎప్పుడన్నా, మీ పల్లె ఏదో నాకు తెలియదు కానీ మీరు కొన్ని పల్లెలకు వెళ్ళండి, ఏ విధంగా ఎంప్లాయ్మెంట్ గ్రామీణ ప్రాంతంలో అలాంటి పరిస్థితి తీసుకొచ్చాం. అర్బన్ ఏరియాలో ప్రతి 2-3 రోజులకు దాదాపు 1000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తాయి. సార్ పెట్టుబడులు ఊరికే మనం ఏదో ఊరికే ఎక్కడనో వైజాగ్ లో ఏదో ఒక ఎగ్జిబిషన్ పెడితేనో, లేకపోతే చంద్రబాబు గారి కాలంలో ఉన్నట్టుగా ఎవరికో వాళ్ళ పార్టీ నాయకులు తెచ్చి ప్యాంటు సూటు వేపించేశాడు కూర్చోబెట్టి, సార్ నాది ఒక 50,000 కోట్లు రాసుకోండి, నాది 35,000 కోట్లు రాసుకోండి అంటే ఏదో అమెరికా అంచులకు పోతుందని చెప్పి తావోస్ వెళ్ళారు కదా సార్, తావోస్ వెళ్ళారు. మేము రవి గారు మీరు మాది అర్థం చేసుకోండి, మేము అనవసరంగా హైప్ చేయము, ఉన్న వాస్తవాలు చెప్తాము. ఇట్ ఈస్ ఎ స్లో గ్రోత్, ఒక విధంగా గ్రోత్ ఉంటుంది. ఈ ఆంధ్ర రాష్ట్రం విభజితం అయిపోయిన తర్వాత ఇబ్బందులు ఉన్నాయి. దీన్ని ఏ విధంగా అన్ని ప్రాంతాలను డెవలప్ చేయాలని, అందుకనే మేము 3 రాజధానులు కూడా అనడానికి, అయ్యా ఒక్క ఊర్లోనే మనం ఒక్క ప్రాంతంలోనే 1,00,000 కోట్లు ఖర్చు పెడితే తప్ప అది ముందుకు పోదు. అన్ని జిల్లాలను కూడా అభివృద్ధి చేద్దామంటే మా విధానాలన్నీ కూడా వేరే విధంగా ఉన్నాయి రవి గారు, మీరు అర్థం చేసుకోండి. సార్ ఇప్పుడు చాలా మాట్లాడారు, మనం ప్రతి అంశంలోకి వెళ్తే అంత టైం లేదు సార్. ఇట్స్ వైండ్ అప్ టైం. ప్లీజ్ సార్, మిగిలిన వాళ్ళు కూడా మాట్లాడాలి కదా. మీ ధీమా మీకుంది సార్, రైట్? ఇప్పటి వరకు కనుక చూసుకుంటే కనుక ఈ 40 monthsలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఖచ్చితంగా వైసీపీ గెలుస్తుంది. మరి 20 నెలల కాలంలో ఏం జరుగుతుంది అనేది చూద్దాం సార్. మనం మిగిలిన డిబేట్స్లో కూడా మనం మాట్లాడుకుందాం, రాబోయే డిబేట్స్లో. రైట్, ఆంజనేయ రెడ్డి గారు కంక్లూడ్ చేయండి సార్. నేనేమంటున్నా అంటే, చెప్పండి. నేను ముందే చెప్పాను, నేను ఈ ప్రభుత్వం పట్ల రాష్ట్ర ప్రజల్లో విశ్వసనీయత లోపిస్తుంది, లోపించడం ప్రారంభమవుతుంది. ఎన్నికల సమయానికి అది పీక్ వెళ్తుంది అనేటువంటి విషయంలో ఎటువంటి అనుమానం, ఓటర్స్ సంసిద్ధంగా ఉన్నారు, ఇందులో అటువంటి అనుమానం లేదు. ఏదేదో నవరత్నాల పేరుతోటి ఇంకేదేదో పేరుతోటి ఇదే మాటలు చెప్పినప్పటికీ కూడా సిపిఎస్ రద్దు, ఉద్యోగస్తులు పెద్ద ఎత్తున వ్యతిరేకంగా ఉన్నారు. సిపిఎస్ జిపిఎస్ ఇంకేదో ఎస్ఆ ఏమి కన్ఫ్యూజ్ గా రాష్ట్ర ప్రభుత్వంలో ఉద్యోగస్తులు కన్ఫ్యూజ్ చేస్తున్నారు. అదే సమయంలో మీరు ఇందాక చాలా స్పష్టంగా చెప్పారు, మన మద్యపాన నిషేధము ఏ విధంగా వాళ్ళు ఈ 2 సంవత్సరాల్లో 40 నెలల్లో ఏ అంచెల వారి ఈ మద్యపాన నిషేధం, ఏ దశల వారి మద్యపాన నిషేధం చేస్తారు? ఇప్పుడు మనం ఏ దశలో ఉన్నాము మద్యపాన నిషేధంలో? మరి 20 సంవత్సరాల మేరకు ఆ మద్యపానం యొక్క ఆదాయాన్ని పెట్టి మీరు బ్యాంకులో నుంచి అప్పులు తీసుకొచ్చారు కదా, లేదా ఇంకేదో కొన్ని ప్రజా సంక్షేమ పథకాలని బేవరేజెస్ దానికి వచ్చే డబ్బులకి మీరు కనెక్ట్ చేస్తున్నారు కదా, దానికి లింక్ చేస్తున్నారు కదా. కాబట్టి ఇండైరెక్ట్ గా చెప్పేశారు సార్, ఇండైరెక్ట్ గా చెప్పేశారు క్లియర్ గా, మద్యపాన నిషేధం అమలు ఉండదు. కొన్ని ఎగ్జామ్షన్స్ ఉంటాయి, కొన్ని ఒక్కొక్కరికి అలాగా సార్, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎగ్జామ్షన్ ఉంటది కదా సార్. అలాగే వీళ్ళకి ఇది అలాగే ఆ లిస్ట్ లో ఇది ఉండొచ్చు, మేబీ మద్యపాన నిషేధం కూడా. సో ఇది కాబట్టి పబ్లిక్ ఖచ్చితంగా ప్రజలు గమనిస్తారు కదా, మీరు ఇచ్చి చెప్పింది ఏమిటి, ఏం చేసింది ఏమిటి. ఈ రోజు ఉద్యోగస్తులు, లక్షలాది కుటుంబాల ఉద్యోగస్తులు సిపిఎస్ పేరుతో ఏ విధంగా ఆలోచిస్తున్నారో మనం చూస్తున్నాము. ప్రభుత్వం ఏ విధంగా పిల్లి ముగ్గులు వేస్తుంది, సిపిఎస్ జిపిఎస్ అన్ని కూడా మనం గమనిస్తున్నాము. అన్ని వర్గాల ప్రజలు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ అధికార పార్టీకి వ్యతిరేకం అయిన తర్వాత ఏ విధంగా 2024 అధికారానికి వచ్చే అవకాశం. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం డౌన్ ఫాల్ స్టార్ట్ అయింది, క్షీణిస్తుంది. ఈ ప్రజాభిప్రాయ ప్రభుత్వానికి వ్యతిరేకంగా 2024లో రాబోతుంది. 2024లో ప్రభుత్వం రాబోతోంది. అది జనసేన అండ్ బీజేపీ అలయన్స్. అదే కదా మీరు చెప్పి
చినోపాన్ సిద్ధాంతం అని మీరు చదువుకుంటే సైన్స్ లో ఒక సిద్ధాంతం ఉంది. ఏం సిద్ధాంతం అండి? పెరుగుతున్న ఏం సిద్ధాంతం? చినోపాంత సిద్ధాంతం అంటారు. ఆహా, ఆ. చినోపాంత సిద్ధాంతం అంటారు, సైన్స్ లో ఉంటుంది అది. ఓకే. మరి ఇంగ్లీష్ లో కూడా మాట్లాడొచ్చు ఆ విషయం, కానీ తెలుగు కాబట్టి చెప్తున్నాను. ఎందుకంటే ఎప్పుడైతే కంటిన్యూ ఒకే వాదన చెప్తూనే ఉంటే కొన్ని రోజులకి అది మొహం వచ్చేస్తుంది. వైసీపీ నాయకులు వాళ్ళ యొక్క ప్రణాళికలో చెప్పిన అంశాలన్నీ ఇవేనండి. ఇవన్నీ కూడా డౌన్ ఫాన్ లోకి వెళ్ళిపోయినాక మేము ఇంకా అధికారంలోకి వస్తామని చెప్పి దానికి పొత్తున అడ్డం పెట్టి మీ ఇద్దరు కలిసిపోతే మాకేడ వాతలు పడతాయని చెప్పి ఇట్లాంటి పరిస్థితులన్నీ చూస్తూ ఉంటే మాకు కాదని కంగారు పడుతుంటది. వాళ్ళకి ఈ చిలక దోస్యాలు, లేదంటే ఈ ముందు చూపు ఎన్నికల వ్యూహాలు, ఈ అనౌన్స్మెంట్స్, సర్వేలో, లేదంటే డిబేట్లో చెప్పే అంశాలన్నీ కూడా చూస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఏవి కూడా రాష్ట్రంలో జరగకుండానే జరిగినట్టు సంక్షేమ కార్యక్రమాలు ముందు పెట్టి సంక్షోభాలకు ముంచేశారు రాష్ట్రాన్ని. ఇటువంటి సిచ్యువేషన్ లో ప్రజలు ఏ విధంగా ఓట్లేస్తారు సార్? ఇంతకు ముందు మన పెద్దలు గోవింద్ రెడ్డి గారు మాట్లాడారు, లేబర్ దొరకట్లేదు. లేబర్ ఎందుకు దొరుకుతారు సార్? మీకు అర్థం కావటం లేదు. 50 లక్షల మంది ఇతర రాష్ట్రాలకు వలస వెళ్ళిపోయారు. ఇప్పుడు ఉద్యోగాలు లేక అవసరాలు పడతా, ఏమి లేక, ఇండస్ట్రీలు లేక, ఆదాయ వనరులు లేక, కనీసం మీరు అమరావతి చుట్టుపక్కల ఒక 50,000 మంది బిల్డింగ్ వర్కర్స్ కూడా చివరికి రాష్ట్రం నుండి వెళ్ళిపోయారు. ఇటువంటి సిచ్యువేషన్ లో రాష్ట్రం అభివృద్ధి చెందిందని మేము తెచ్చిన ఫ్యాక్టరీలు, మేము తెచ్చిన పరిశ్రమలకు మీరు పోస్టర్లు వేసుకొని పరమోత్సవాలు చేసుకుంటా ఉంటే రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు సార్, ఈ రాష్ట్రం అభివృద్ధిలో ఉందా, అగాధంలో మునిగిపోతా ఉందా? అందుకు దానికి పొత్తులు బీజేపీ కలుస్తుందా, జనసేన కలిస్తే మీకే భయం. ఆ భయంతోనే మీరు కంగారు పెట్టి భుజాలు గుమ్మడికాయ కంటే భుజాలు తడుపుకుంటున్నారు. అటువంటి సిచ్యువేషన్ లో ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం భయాల మధ్య బతుకుతా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన పూర్తిగా పతనం అయిపోయింది. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఇదే చివరి ఎలక్షన్స్ అని చెప్తున్నాం. 30 ఏళ్ళు కదా, 3 రోజులు కూడా ఇష్టంగా జనాలు పెట్టడానికి. 40 నెలల కాలంలో వైసీపీ గ్రాఫ్ పెరిగిందంటే ప్రజాదరణ రోజు రోజుకు పెరుగుతోందంటే సర్వేలు కూడా అదే చెప్తున్నాయి కదా. రవి గారు మీ మాటకి వస్తాను. మరి పుంజుకోకపోతే మా జపం ఎందుకు చేస్తున్నారు? పవన్ కళ్యాణ్ గారు జపం ఎందుకు చేస్తున్నారు? మీరు ఒంటరి గారండి, సింగిల్ గారండి, సింహం గారండి, పౌరుషం చూపించండి, మీరే ఎలక్షన్లో గెలవండి. మధ్యలో తెలుగుదేశం ఏం చేసింది, జనసేన ఏం చేసింది, బీజేపీ ఏం చేసింది, వీళ్ళు ఎప్పుడు కలిసిపోతారు? ఇది మీ పాల్సిన అవసరం ఉంది, నాకు అర్థం కాలేదు. మీ నిజంగా సంక్షేమ కార్యక్రమాలు, మీ ఎన్నికల ప్రణాళికలు కరెక్ట్గా అయితే మీరు ఖచ్చితంగా గెలుస్తారు కదా. ఆ వీళ్ళు నమ్మకాలు పోయినాయి. ఇప్పుడు ఉదాహరణకి మద్య నిషేధం గురించి మీరు నిశ్చయం మాట్లాడారు. 20 నెలల్లో మద్య నిషేధం చేస్తారని ఆర్యాసలు జనాలకు లేవు. పైగా ఏ కార్యక్రమాలు జరిగాయి అంటే దానికి ఇప్పుడు ప్రధాన దగ్గర పడిపోయినా, రాష్ట్రంలో సమస్యలు వచ్చినా, నిరుద్యోగ సమస్య వచ్చినా, ధర్నాలు చేసినా, మరి దానికి ప్రతిపక్షాలు మేము అధికార పక్షాన్ని విమర్శించాలి సార్. అధికార పక్షం ప్రతిపక్షాల మీద నెట్టేయడం ఏంది? ఎవరికి మహిళల మీద దాడులు జరిగితే కూడా ఇది ప్రతిపక్ష నాయకులు చేశారని చెప్తా ఉంటారు. అర్ధరాత్రుల్లో కూడా లేచి చంద్రబాబు నాయుడు గారు చెప్పు, పవన్ కళ్యాణ్ గారు చెప్పు చేస్తారంటే నేను చేయమంటారు. సందీప్ గారు 2 minutes. రాష్ట్రంలో పరిస్థితులు బాగలేదు. రాష్ట్రంలో అన్ని రకాల అర్థభాషాలు వెళ్ళిపోయింది ఈ ప్రభుత్వం. ఈ అన్ని రకాల వర్గాల ప్రజలు కూడా అసంతృప్తితో ఉన్నారు. ఈరోజు చూడండి, మీరు అదే టీచర్లు క్యాంప్ ఇచ్చారు, ఆ పెన్షన్లు కావటం వాళ్ళు ఈరోజు దాని గురించి కూడా మాట్లాడదాం, తర్వాత మాట్లాడదాం దాని గురించి. రైట్, సందీప్ గారు కంక్లూడ్ చేయండి ప్లీజ్. పాఠాలు చెప్పాలా లేదంటే మీకు రైట్, సందీప్ గారు కంక్లూడ్ చేయండి ప్లీజ్. సందీప్ గారు. సార్ రవి గారు, మ్యాటర్ కంటెంట్ మ్యాటర్ వీక్ పబ్లిసిటీ ఉంటదండి. వీళ్ళ దగ్గర మ్యాటర్ లేదు, కంటెంట్ తగ్గిపోతుంది. కాబట్టి ఈ పబ్లిసిటీ పిఆర్ యాక్టివిటీ స్పీక్ లోకి వెళ్ళి, ఎందుకంటే సర్వే అన్నప్పుడు దాంట్లో రకరకాల పారామీటర్స్ ఉంటాయి. ఆ ఏ పారామీటర్స్ తీసుకున్న విషయం ఆ చేసిన సంస్థ బహిర్గతం చేసే తప్ప ఎవరికి తెలియదు. కాబట్టి ఇలాంటి సంస్థలు మనకి ఇలాంటి సర్వేలు నమ్మడం కంటే ప్రతి ఒక్కళ్ళు మీ గుండె మీద చేసుకుని వైసీపీ ఈ 3 సంవత్సరాల్లో ఏం సాధించిందని చెప్పి, అంటే మాకు ఎంపీలు ఇవ్వండి మేము తీసుకొస్తామని చెప్పారు, ఇది సాధించారా? లేదు, మేము మనకి యువతకి, నిరుద్యోగులందరికీ కూడా ఉద్యోగాలు ఇస్తామని చెప్పన్నారు, ఆ ఉద్యోగాలు తీసుకొచ్చారా? లేదు, కులాలకి మతాలకి అతీతంగా మీ అందరికీ సంక్షేమ పథకాలు ఇస్తామని చెప్పన్నారు. కానీ వీళ్ళు చూసేదే కులం, వీళ్ళు చేసేదే మత రాజకీయాలు. ఇవన్నా చేశారా? లేదు, చేయలేదు. ఉత్తరాంధ్రాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పన్నారు. మా వైజాగ్ లో విధ్వంసం తప్ప, కబ్జాలు తప్ప అంతకు మించి ఏమీ కనబట్టలేదండి. మహిళల మీద దాడులు తప్ప అంతకు మించి ఏమీ కనబట్టలేదు. మరి ఏం చేశారని చెప్పి వీళ్ళు చెప్పిన విధంగా సర్వేలో వీళ్ళకి వచ్చిన ఏదైతే కౌంట్ కనబడుతుందో, లేదంటే వీళ్ళు చెప్తున్న ఫిగర్ కనబడుతుందో మరి వాళ్ళకే తెలియదు. గడపకి వస్తున్నప్పుడు ఏదైతే ప్రజలు తిరగబడుతున్నారో రేపు పొద్దున ఎలక్షన్ లో కూడా అదే జరుగుతుందండి. వీళ్ళకి నిజంగా కనుక చెప్పిన సర్వేలో వచ్చే సంఖ్య 23కి 20, 25కి 23, 25కి 25 వచ్చే విధంగా ఉంటే మీరు ఎంతమంది కలిసి వస్తారో రండి మేము సింగిల్ గా చూసుకుంటాం అని చెప్పి అనాలి తప్ప, పవన్ కళ్యాణ్ గారిని ప్రతిసారి మీరు వాళ్ళతో వస్తారా, వీళ్ళతో వస్తారా, 175లో పోటీ చేస్తారు, ఎన్ని ఎందుకండి? మీరు ఎన్ని చోట్ల చేస్తారో చెయ్యండి, ఎవరితో వస్తారో రండి అని చెప్పి అనాలి తప్ప, వీళ్ళు నిజంగా
కంటెంట్ మ్యాటర్ వీక్ గా ఉన్న పార్టీ వైసీపీ కాబట్టే పబ్లిసిటీ పీక్స్ లో పెట్టుకుంటున్నారు. అంతకు మించి వేరే ఎక్కడ కూడా వీళ్ళు ప్రజల్లో వెళ్ళారు లేదు వీళ్ళు ప్రజల్లో చెప్పింది సాధించారనే మాట అయితే ఎక్కడ కనబట్టలేదు. వీళ్ళు చేసిందంతా కూడా మాటలు మార్చడం, మాటలు తిప్పడం, ప్రశ్నించిన వాళ్ళని తీసుకెళ్లి అరెస్టులు చేయడం. అంతకు మించి ఈ కులాలను విడదీయడం, ముఖ్యంగా కాపుల్ని రెచ్చగొట్టడం, కాపుల్ని విడదీయడం, కాపు మంత్రులతో మాట్లాడించడం మేము అందరినీ మాట్లాడలేదండి. పవన్ కళ్యాణ్ కూడా ఒకటి చెప్పారు, వైసీపీలో కూడా మంచి నాయకులు ఉన్నారు. ఇప్పుడు గోవింద్ రెడ్డి గారు ఉన్నారు. నాకు చాలా ఆనందం అనిపించింది రోజు డిబేట్ లో ఎలాంటి బూతులు లేకుండా, ఎలాంటి తిట్లు లేకుండా మరి ఆంజనేయ రెడ్డి గారు కానివ్వండి, గోవింద్ రెడ్డి గారు కానివ్వండి, చౌదరి గారు కానివ్వండి చాలా చక్కగా మాట్లాడారు. ఇలాంటి వైసీపీ నాయకులతో మాకు ఎలాంటి ఇబ్బంది లేదండి. పాలసీ మేము మాట్లాడతాం. మేము మద్యపాన నిషేధం అన్నప్పుడు ఆయన కూడా క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. మంచిది, అలాంటి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి. అది కాకుండా మేము కేవలం బూతులకే పరిమితం అవుతాం, లేదు బూతులతోనే చేస్తాం, బూత్ చేష్టలే చేస్తాం, మహిళల పైన అఘాయిత్యాలు చేస్తాం అంటే మాత్రం ఈ ప్రజలు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గతంలో లాగా 2019 ఎన్నికల్లో లాగా 2019లో కులాలను విడగొట్టి, కాపులను విడగొట్టి, మైనారిటీ సోదరులను విడగొట్టి, ప్రతి ఒక్కరిని విడగొట్టి చేసిన రాజకీయాలు ఏవైతే ఉన్నాయో ప్రజలకు బాగా అర్థమైంది. కాబట్టి అలాంటి రాజకీయాలకి స్వస్తి పలుకుతావు. పెరుగుతే విరుగుడు కొరకే అన్న 7-5-75 తప్ప అంతకు మించి వీళ్ళకి పెరిగే అవకాశమే లేదు. ఇంకా మాట్లాడితే 75 ఇచ్చారు మీరు, 75 ఇచ్చారు మీరు, చాలా ఎక్కువ ఇచ్చారు. మ్యాజిక్ ఫిగర్ 88 కదా, 75 ఇచ్చారు మీరు. పర్లేదు సార్, మనకి మేమైతే ఎగ్జాగరేట్ చేసి చెప్పట్లేదు. వీళ్ళు చెప్పిన 175 అనే అంకె సంఖ్యలు మాత్రమే రేపు పొద్దున వీళ్ళకి కనబడతాయి తప్ప అంతకు మించి అయితే చెప్పుకోండి 175 ఈ సంఖ్యలో మాత్రమే, ఈ లోపు మాత్రమే వాళ్ళు ఉంటారు తప్ప రైట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. సందీప్ పంచకర్ల గారు, ఆంజనేయ రెడ్డి గారు, ఉప్పలపాటి శ్రీనివాస్ చౌదరి గారు, గోవింద్ రెడ్డి గారు ఇవాళ బిగ్ డిస్కషన్లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇది ఇవాళ బిగ్ డిస్కషన్. మళ్ళీ రేపు కలుద్దాం. చూస్తూనే ఉండండి 99 TV.